మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది పీపుల్ ఇక్కడ మాక్సిమం వీడియోస్ ఆన్ లోనే ఉన్నారు, బట్ ఇంకా సో హ్యాపీ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ ఈవినింగ్ సో అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. కూడా లో పెట్టుకోండి. అలానే మీ వీడియోస్ ఆన్ లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మన టీమ్ మెంబర్స్ కానీ ఇంకా మీరు ఇన్వైట్ చేసిన పీపుల్స్ ఎవరైనా ఇంకా గ్యాదర్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఫాస్ట్ గా ఒక కాల్ లేదా మెసేజ్ కానీ పంపించి మీరు ఇన్వైట్ చేయండి. అలానే మనకి ఈ జనరేషన్ నెక్స్ట్ లింక్ అనేది మీ యొక్క గ్రూప్స్ లో ఫార్వర్డ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో వెల్కమ్ టు జనరేషన్ నెక్స్ట్. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో రెడీగా ఉన్నారా? మీలో ఎంతమంది ఈ రోజే ఫస్ట్ టైం వచ్చానన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? సో ఫస్ట్ టైం ఆపర్చునిటీ టేకప్ చేశాను నేను, ఫస్ట్ టైం ఈ కాల్కి వచ్చానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? న్యూ జనరేషన్ పీపుల్స్ కమింగ్ అప్. సో ఉన్నారా? సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో వీళ్ళందరికీ కొంచెం గట్టిగా క్లాస్ చేద్దామా? నెక్స్ట్ 1 hour సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరైతే ఫస్ట్ టైం కాల్కి వచ్చారో సో ఎవరు కూడా హ్యాండ్స్ రైజ్ చేయకండి, డౌన్ చేయండి. అండ్ ఈ రోజే ఫస్ట్ టైం వచ్చానన్న వాళ్ళు ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా మీ ప్రాపర్ నెట్వర్క్ ఉండేలా చూసుకోండి. అండ్ మనం మీట్ అయింది జూమ్ లో. సో సపోర్ట్ చేసేది ఇదే మనకి. సో ఫోన్ ద్వారా అందరూ మీరు డివైస్ ద్వారా కనెక్ట్ అయ్యారు కదా, మనకి డిస్టర్బ్ చేసేది కూడా ఇదే అనమాట. మీకు ఈ సెషన్ ఆల్మోస్ట్ 1 to 1.5 hours కంప్లీట్లీ ఉంటదండి. సో లాస్ట్ వరకు కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి మనం సెషన్ వింటే లాస్ట్ కి కంపల్సరీ క్లారిటీ వస్తుంది. ఈ 1 hour కూడా మీ వర్క్స్ అన్ని కూడా కంపల్సరీ పోస్ట్ పోన్ చేసుకోండి. కాల్స్ మెసేజెస్ వచ్చినా సరే ఆఫ్టర్ దట్ సెషన్ అయిన తర్వాత ఆన్సరింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఒక లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ. సో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అంటే మీరు రెడీగా ఉండండి. ఇలా మీ డిజిటల్ వద్దు, ఫిజికల్ హ్యాండ్ చూపిస్తారా? రెడీగా ఉన్నారా మీరందరూ? మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, బై ద వే నా పేరు చెప్పలేదు కదా, నా పేరు మౌలిక. నేను కాకినాడ నుంచి కనెక్ట్ అవుతున్నాను. నేను ఈ కమ్యూనిటీలో లాస్ట్ 5 years నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో వండర్ఫుల్ హెల్త్ రిజల్ట్ తీసుకున్నాను. విత్ ఇన్ 3 months లో 13 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. సో నా రిజల్ట్ ని ఎక్కువ పీపుల్స్ కి షేర్ చేస్తూ ఇదే కమ్యూనిటీలో పాస్ట్ 5 years నుంచి నౌ ప్రెసెంట్ ఫుల్ టైం కోచ్ గా వర్క్ చేస్తున్నాను. నా డీప్ స్టోరీ లాస్ట్ లో నేను షేర్ చేస్తాను. ఓకేనా? సో మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఎవరైతే కాల్లో ఉన్నారో మీ అందరికి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, హిందీ ఇంటర్ప్రిటేషన్ అవైలబుల్ గా ఉంది. అలానే మనకి కాల్ ఆల్మోస్ట్ 1000 పీపుల్స్ వరకు మాత్రమే లిమిట్ ఉంటదండి. ఫాస్ట్ గా ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో మీరు త్వరగా కాల్ చేసి ఇన్వైట్ చేయండి. ఆఫ్టర్ దట్ రావడానికి మనకి ఎలా ఉండదు. లిమిట్ మనకి 1000 పీపుల్సే. ఆల్మోస్ట్ 600 పీపుల్స్ కి కంప్లీట్ అయిపోయింది. సో ఫాస్ట్ గా ఇన్వైట్ చేయండి. ఓకేనా? సో మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు అటు ఇటు అస్సలు మూవ్ అవ్వకండి. మనకి నెక్స్ట్ 1 hour సెషన్ చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వండర్ఫుల్ స్పీకర్స్ కూడా మన కోసం రెడీగా ఉన్నారు. మీరు కూడా రెడీగా ఉండండి అండ్ బుక్ అండ్ పెన్ తో. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా మన ఫస్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేసుకుందామా? సో మనకి ఏదైనా ఒక కొత్త ఆపర్చునిటీని టేకప్ చేసేటప్పుడు మనకి కంపెనీ ఏంటి, కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. మనకి ఆ డౌట్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వండర్ఫుల్ కోచ్ ని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. మీరందరూ ఎలా ఉండాలి అంటే అలర్ట్ గా ఉండాలి. మీ రియాక్షన్స్, హార్ట్ సింబల్స్, బొకేస్ మనకి అవన్నీ ఫ్రీ కదా. మీరు చాట్ ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్పొచ్చు స్పీకర్ కి. ఓకేనా? సో లెట్ us ఇన్వైట్. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, మీ రియాక్షన్స్ చూపించాలి. మీరు మాట్లాడటానికి ఉండదు, బట్ మీరు మాట్లాడినవన్నీ నాకు వినిపిస్తాయి. అదే ఈ జూమ్ లో ఉన్న సీక్రెట్. ఓకేనా? సో ఆర్ యూ రెడీ? సో స్క్రీన్ అంతా రెడ్ అయిపోవాలి. ఓకేనా? సో లెట్ us ఇన్వైట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హెల్ప్ మీ టు ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ వెంకట్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద వర్చువల్ స్క్రీన్ సార్.
Thank you, ma'am. Good evening, everyone. Hi, good evening, everyone. Welcome to the Gen Next call. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకుని ప్రాపర్గా వినండి. సో దానివల్ల ఏంటంటే మీకు కంటిన్యూగా మొత్తం అంతా కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను అనేది మీకు ప్రెజెంటేషన్తో స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా పేరు వెంకట్. మీకు స్టోరీ అనేది నేను లాస్ట్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో మీకు వచ్చేసి వెల్నెస్ కోచెస్ అనమాట. వెల్నెస్ కోచెస్ ఇంప్రూవ్లో మనకి ఏంటంటే ఫస్ట్ మనం హెల్త్ కోచ్ లాగానే స్టార్ట్ అవ్వాలి. సో మనం హెల్త్ కోచ్ లో దీంట్లో ఎలా చేయాలి, ఎలా దీంట్లో మనం ట్రాన్స్ఫార్మ్ అనేది అవ్వాలనేది మీకు మొత్తం క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనది వెల్నెస్ ఇండస్ట్రీ అనమాట. సో ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో మనం ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ వెల్నెస్ ఇండస్ట్రీలు ఉంటాయి. దీంట్లో వెల్నెస్ ఇండస్ట్రీ ఉంటుంది, అలాగే సిక్నెస్ అనేది వేరేగా ఉంటుంది. సో మనకి ఈ 2 టైప్స్ లో మన బయట జరిగేది ఏంటంటే వెల్నెస్ లో అనేది ఏంటంటే మనకి గుడ్ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ అనేది తీసుకోవడం, సిక్నెస్ అనేది ఏంటంటే బ్యాడ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా తీసుకోవడం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది హెల్దీగానే పుడతారు, ఎవరు పుట్టినా కూడా అంటే హెల్త్ వెల్నెస్ తో మనకి తీసుకుంటుంటారు. సో రానున్న కాలంలో ఏమవుతుందంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయిపోవడం వల్ల సిక్నెస్ వెల్త్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో మనకి ఏంటంటే ఈ పాల్జర్ పెల్జర్ అనే ఒక సైంటిస్ట్ అనేది మనకి ఏం చెప్పారంటే మనకు 500% గ్రోత్ అనేది మనకి వెల్నెస్ ఎవల్యూషన్ అనేది ఉంది. సో దానికి సంబంధించి కూడా బుక్ కూడా అనేది డిజైన్ చేశారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అసలు వెల్నెస్ అనేది ఎందుకు, వై వెల్నెస్, మనకు వెల్నెస్ అనేది ఎందుకంటే మనకి వెల్నెస్ మార్కెటింగ్ లో అంటే హెల్త్ దాంట్లో సంబంధించి ఏంటంటే 2027 వచ్చేలోపటికి మనకి 8.2 ట్రిలియన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట మనకి ఇన్కమ్ చూసుకుంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎందుకు అంత గ్రో అవుతుందంటే బయట ఇప్పుడు అందరికీ కూడా ఒబేసిటీ అనేది బాగా ఎక్కువైంది. సో ఈ ఒబేసిటీ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే 39 ఆడియన్స్ అనేది ఆల్రెడీ ఒబేసిటీ అయ్యారు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెల్త్ స్పాన్ ఎక్స్టెన్షన్, అంటే మనకి చాలా మంది హెల్త్ మీద కూడా ఎక్కువ ఇన్కమ్ అనేది ఖర్చు చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ జన్, మనకి ఏంటంటే తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి ఎంటర్ప్రెన్యూర్స్ అనేది వర్క్ అనేది ఇండిపెండెంట్ గా చేసుకోవడానికి చాలా ఎక్కువగా మనకి చూపిస్తారు అనమాట, ప్రోత్సహిస్తారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది బయట హాస్పిటల్స్ కట్ట చూస్తూ ఉంటారు, దాంట్లో మన డాక్టర్స్ కట్టే వీళ్ళందరూ కూడా ఎక్కువ సిట్టింగ్ పొజిషన్ ఉండడం వల్ల 20% డాక్టర్స్ అలాగే ఒబిసిటీ అనేది అయ్యారు. సో చాలా మందికి ఇలాగా మనకి అవుతుంది అనమాట. సో దీని అన్నిటికీ ఎందుకు మనకు కారణం ఇలాగ ఎందుకు అవుతుందంటే బయట మనకి ఎక్కువగా ఒబెసిటీ అనేది ఎక్కువైపోయారు, అలాగే పౌష్టికమైన ఫుడ్ ఉండట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్లీప్ అనేది కరెక్ట్ గా ఉండట్లేదు, అలాగే ఇంకోటి ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ ఎక్కువైపోయింది, అంటే మనకి సిట్టింగ్ అనే పొజిషన్ ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ 47 సెకండ్స్ అంటే ప్రతి 47 సెకండ్స్ కి కూడా ఎవరో ఒకరు హాస్పిటల్ అనేది అడ్మిట్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2035 వచ్చేటప్పటికి హాఫ్ ఆఫ్ ద వరల్డ్ లో ఒబేసిటీ అనే పర్సన్స్ ఎక్కువ కనిపిస్తారంట. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే మనకి ఐసీఎంఆర్ ఏం చెప్తుందంటే స్టడీ ప్రకారం ఒబేసిటీ రేట్ అనేది ఎక్కువగా ఈ ఏరియాస్ లోనే ఎక్కువ పెరుగుతుందంట. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎంప్లాయీస్ కట్టే సిట్టింగ్ పొజిషన్ ఉండడం వల్ల ఫ్యాటీ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి. సో ఆ ఫ్యాటీ లెవెల్స్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే డిసీజెస్, హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ రావడానికి ఇవన్నిటిలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కూల్స్ లో అలాగే చిన్న చిన్న పిల్లలకు కూడా ఒబేసిటీ ఎక్కువైపోవడం, అలాగే చిన్నపిల్ల లేడీస్ కి కూడా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎన్ని ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మనకి కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ గ్రౌండ్స్ అనేది ఉండట్లేదు, ఓన్లీ అపార్ట్మెంట్స్ లో పెట్టేసి మనకి స్టడీ అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఎందుకు ఇంతలా అయిపోయిందంటే మనం ఉండేది ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్, చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ లో ఉన్నాం. సో ఈ బిజీ లైఫ్ స్టైల్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బిజీ ఫుడ్స్ అనేది ఈజీగా స్మార్ట్ గా ఆర్డర్ పెట్టుకుని తినేస్తున్నాం, అంటే డబ్బులు ఇచ్చి జబ్బును కొనుక్కుంటున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకున్న ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఈ టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే ఐసీఎంఆర్ ఏం చెప్తుందంటే మనకు బయట ఎక్కువగా ఎక్కడెక్కడ మనకి ఎక్కువ డిసీజెస్ ఉన్నాయనేది కూడా చూపిస్తుంది. సో మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి హెల్త్ కాంప్లికేషన్స్ అనేది ఇన్ని ఉంటాయి అనమాట. సో ఇవన్నీ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువగా హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇయర్ బై ఇయర్ అంటే 1 సంవత్సరం దాటి 2 సంవత్సరాల గిల్లిలోకి కూడా మనకి వెయిట్ అనేది పుట్టాన్ అవుతున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ నేను తక్కువ వెయిట్ ఉన్నాను, అండర్ వెయిట్ లో ఉన్నాను, అంటే నేను హెల్దీగా ఉన్నట్టు అనుకుంటారు. మనకి అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళు కూడా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయట మనకి ఈ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ప్రెగ్నెన్సీస్ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. దానికి ఏంటంటే ఎగ్జాంపుల్స్ నేను ఎక్కువే తింటాను సార్, మంచి ఫుడ్ తింటాను సార్ అంటారు. ఇక్కడ చూడండి, ఆల్ ద ఫుడ్ ఈజ్ నాట్ న్యూట్రిషన్, అంటే తీసుకునే ఫుడ్ అంతా కూడా న్యూట్రిషన్ కాదు, కానీ తీసుకునే న్యూట్రిషన్ అంతా కూడా ఫుడ్ గా మనకు పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి మెడిసిన్ కనిపెట్టిన అతను హిపోక్రటిస్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఈయన ఏం చెప్తున్నారంటే మనకి నేను మెడిసిన్ కనిపెట్టాను, మీకు అత్యంత పరిస్థితి అయితేనే మెడిసిన్ వేసుకోండి అంటున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే మార్నింగ్ మనం మెడిసిన్ తోనే డే అనేది స్టార్ట్ చేస్తాం అనమాట చాలా మంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన ప్లేట్ అనేది ఇన్ని రకాలతో కలర్ఫుల్ గా ఉండాలన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఫ్రై ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చేస్తాం, అంటే షుగర్, సాల్ట్, పామ్ ఆయిల్స్, అలాగే మన కెమికల్స్ వేసిన ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చేస్తాం. కానీ మనం ఎక్కువ ఇవ్వాలి ప్రోటీన్స్, విటమిన్స్, మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఏమవుతుందంటే సార్ నేను హెల్దీగానే తింటాను సార్, జస్ట్ ఒక దోశ తింటాను సార్, లేదంటే చపాతీగా తింటాను సార్ అంటారు. సో దాంట్లో కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి క్యాలరీస్ అనేది ఎంత వస్తుంది, సో దాంతో పాటు ప్రోటీన్ అనేది ఎంత ఎక్కువ వస్తుంది. అలా ఇంకోటి ఏంటంటే మనకి బయట
తీసుకునే దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటే వీట్ ఇవన్నీ కూడా పండించే విధానం కూడా మారిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి హై టాక్సిక్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ అనేది ఎక్కువ వేసేస్తుంది. సో దాంతో పాటు మనకి విషపు కూరలు అంటే చాలా మందికి ఏంటంటే కెమికల్స్ కూడా వేసి ఎక్కువ పండించేస్తున్నారు పంట. సో దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ లో కూడా మనకు ఉండే పోషకాహారం కూడా తగ్గిపోతుంది. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మన భూమిలో 43% జింక్ అనేది ఇప్పటికే ఆల్రెడీ పోయిందనమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇలాగ మనకి పెస్టిసైడ్స్ వేసి పండించిన ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బయట సీల్ వాటర్ ప్యాకెట్స్ కానీ లేదంటే మనకి బయట ఎంటీఆర్ మసాలా ఎవరెస్ట్ మసాలా ఇవన్నీ కూడా ఆల్రెడీ బ్యాన్ చేశారు. సో అది చాలా మంది ఏంటంటే తక్కువ రేట్ బిర్యానీ కదా అని చెప్పేసి ఎక్కువ హాస్పిటల్ బిల్స్ కట్టవలసిన స్టేజ్ అనేది ఇప్పుడు వచ్చేస్తుంది. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా మనకి ఫ్రై ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఫీమేల్స్ కి వీళ్ళందరికీ కూడా ఏమైందంటే ఒబెసిటీ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే సమోసాలు పిజ్జాలు ఇవన్నీ కూడా ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్ గా షుగర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తీసుకునే ఫుడ్స్ అనేవి కూడా కరెక్ట్ గా ప్రోటీన్ కంటెంట్ అనేది లెవెల్ గా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈవినింగ్ మొట్లు ఖాళీగా ఉంటాం కదా అని చెప్పేసి ఈవినింగ్ మొట్లు ఎక్కువ ఫుడ్ తినడానికి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో వచ్చేసి మనకు షుగర్ అనేది మనకి ఎక్కువగా ఉంది. అలాగే ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి హెల్త్ కాస్ట్ అనేది కూడా ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ఒక 20-30 వచ్చేటప్పటికి ఒక మధ్య కుటుంబానికి 1 lakh ఉన్నా కూడా సరిపోదంట హెల్త్ కాస్ట్ మీద డిపెండ్ చేయడానికి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎందుకు, దీంట్లో ఇప్పుడు బిజినెస్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్? సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ అనేది మంచిదా కాదా, ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో మన కంపెనీ వచ్చేసి ఏంటంటే నెంబర్ 1 యాక్టివ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. సో దీంట్లో మనం ఏంటంటే మనం ఎలా చేసుకోవచ్చు ఏంటంటే లీవ్ యువర్ బెస్ట్ లైఫ్. మనకు కావాల్సింది ఏంటంటే దీంట్లో అసలు ఈ కంపెనీ వచ్చి అన్నలైంది, అసలు ఈ కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారు. సో మన కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరంటే మార్క్యూస్ గారు అనమాట. ఈయన స్టార్ట్ చేసింది ఎందుకంటే వీళ్ళ మదర్ జాయన్. ఈవిడ ఏం చేసిందంటే ఒక సినీ యాక్టర్. ఆవిడ ఏమంటే ఎక్కువ ఒబెసిటీ అయిపోయింది. ఒబెసిటీ అవడం వల్ల ఎక్కువ పిల్స్ అనేది యూజ్ చేశారు. పిల్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఓవర్ వెయిట్ అయిపోయి చనిపోయారు. సో మా మదర్ లో ఇంకెవరు చనిపోకూడదు అని చెప్పేసి మనకు ఒక సీడ్ టు ఫీడ్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మనకు ఒక మంచి న్యూట్రిషన్ అనేది మనకు పరిచయం చేశారు అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మన కంపెనీ 45 years కంప్లీట్ చేసుకుని 46 years లోకి ఎంటర్ అయ్యాము అనమాట. సో దానికి మనం మంచిగా క్లాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి CEO చైర్మన్ అనమాట. ఈయన స్టీఫెన్ గ్యాచి అని. ఈయన ఏంటంటే మన కంపెనీ హెడ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దాంట్లో స్పాన్సర్ అథ్లెట్స్ ఇవంతా కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే క్రిస్టియానో రొనాల్డో, స్మితి మందన, మేల్ కాంప్ వీళ్ళందరూ కూడా మనకి అథ్లెట్స్ అనమాట. దీంట్లో మన బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఐపీఎల్ లో కూడా క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ కూడా ఇచ్చినాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో మనం ఎలా చూసుకోవాలి, ఎలా ఉంటుంది అంటే మెయిన్ హెల్త్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, స్లీప్ ప్రాపర్ ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది, ఫిట్నెస్ ఉంటాం. సో ఎన్నట్లు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇన్ని మన బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మనం న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల అంటే డైలీ న్యూట్రిషన్ తీసుకోవచ్చు, టార్గెట్ న్యూట్రిషన్, స్కిన్స్ కి, ఫిట్నెస్ కి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సైంటిఫిక్ గా మనకి ఎన్ని ల్యాబ్ టెస్ట్లు అనేది అవుతున్నాయి కూడా మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎన్ని ల్యాబ్ టెస్ట్లు అవుతున్నాయో మనకి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఇంగ్రీడియంట్స్ మన సోర్స్ ఆఫ్ అన్ని వేసిన తర్వాత కూడా మనకి 3 lakhs టెస్ట్లు అయ్యే వస్తాయి అనమాట మనకు ప్రొడక్ట్స్ అన్ని కలిపి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మన బేసిక్ గా కొన్ని ప్రొడక్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఫార్ములా 1 వచ్చేసి ఒక 380 times అంటే 380 సార్లు టెస్ట్ చేసి మన బాడీలోకి అనేది మనం తీసుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన సర్టిఫికేషన్స్ వచ్చేసి ఇన్ని సర్టిఫికేషన్స్ అనేది మనకు వచ్చి ఆటోమేటిక్ గా మన ప్రొడక్ట్ అనేది అంత బయటికి కన్స్యూమ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దాంట్లో సర్టిఫికేషన్స్ అనేది ఒక్కో టైప్ ఆఫ్ ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ ఒక్కో దిక్కున ఒక్కో ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అనేది పొందింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెర్బల్ లైఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇది నెంబర్ 1 యాక్టివ్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ బ్రాండ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెంబర్ 1 ప్రోటీన్ షేక్స్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెయిట్ సప్లిమెంట్స్ ఇన్ ద వరల్డ్. అన్నట్లో కూడా మన టాప్ 1 లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి 2023 లో మనకి 5.1 billion అనేది 90+ మార్కెటింగ్స్ లో మనకి రీచ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో మనం చూసుకుంటే 2 million డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే వరల్డ్ వైడ్ గా మనకి 20 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే మనం ఏదైనా పార్ట్ టైం ఫుల్ టైం చేసుకుందాం నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి స్టార్ట్ అయిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో HFF అంటే మనకి ఫ్యామిలీ ఫౌండేషన్ అంటే చిల్డ్రన్స్ ఫ్యామిలీ ఫౌండేషన్ కూడా దీంట్లో స్టార్ట్ చేసింది. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే మంచిగా చిల్డ్రన్స్ కి కూడా మంచి గ్రోత్ అనేది ఇస్తూ మన ఫుడ్ అనేది కూడా మన న్యూట్రిషన్ అనేది కూడా మనకి దీంట్లో స్పాన్సర్షిప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ గా మనం తీసుకుంటూ కోఆపరేటివ్ సొసైటీ అంటే బయట మనకి ఇక్కడ చూసుకుంటే మీరు మనకి స్పోర్ట్స్ కి అథ్లెట్స్ కి వీళ్ళందరూ కూడా స్పాన్సర్షిప్ చేస్తుంది. అంటే 40+ స్పోర్ట్స్ కి అథ్లెట్స్ కి స్పాన్సర్షిప్ చేస్తుంది. అలాగే 6 నేషనల్ ఒలింపిక్స్ కమిటీస్ కి కూడా మనకి స్పాన్సర్షిప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి క్లబ్స్ ఉంటాయి అనమాట, న్యూట్రిషన్ క్లబ్స్ అనేది. అలా న్యూట్రిషన్ క్లబ్స్ మనకి లిస్టెడ్ అయిన ఏంటంటే 67,000 న్యూట్రిషన్ క్లబ్స్ అనేది మన కంపెనీలో లిస్టెడ్ అయి ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకోండి మనకి KFC కానీ అలాగే మన స్టార్ బక్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే 38,000 26,000 అలా ఉన్నాయి. మన కంపెనీ వచ్చేసి ఇక్కడ చూడండి 67,000 అనేది తీసుకుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వరల్డ్ వైడ్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఎప్పుడంటే 2024 లో మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. సో దాని ద్వారా మనం చూసుకోవచ్చు ఈ కమ్యూనిటీ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఏంటనేది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు MC. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ గట్టిగా క్లాప్స్ చేస్తారా? సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో థ్యాంక్ యూ సార్. సో మీ అందరికి అర్థమైంది కదా అండి. సో చాలా వండర్ఫుల్ గా సార్ మనకి
కంపెనీ డీటెయిల్స్ ఫ్యాక్ట్స్ కోసం చెప్పారు కదా, ఎంతమంది నోట్ చేసుకుంటున్నారా? మీకు ఫైనల్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో మీరు డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా డిస్కస్ చేయాలంటే మీరు ఇప్పుడు నోట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం నోట్ చేసుకుంటామో ఒక్కసారి నోట్ చేస్తే 100 సార్లు విన్నట్టే. సో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మీరందరూ నోట్ చేసుకోండి. అండ్ మనకి లాస్ట్ ఒక 70 మెంబర్స్ మాత్రమే కాల్ కి రావడానికి ఎలా ఉంది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాకపోతే ఒకసారి కాల్ చేసి వెంటనే ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ దట్ మనకి ఇంకా లిమిట్ క్లోజ్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుని ఇన్వైట్ చేయండి, ఓకేనా? సో మరి లేట్ చేయకుండా నెక్స్ట్ సెషన్ కి కూడా వెళ్దామా? సో ఇప్పటి వరకు మనకి ఒక వెల్నెస్ ఇండస్ట్రీ గురించి అండ్ కంపెనీ డీటెయిల్స్ గురించి చాలా వండర్ఫుల్ గా తెలుసుకున్నాం కదా. సో మరి మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ డీటెయిల్స్ గురించి, అలానే మన కస్టమర్స్ ని ఎలా తీసుకోవాలన్న దాని గురించి చెప్పడానికి అనదర్ స్పీకర్ ని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. సో మీరు అందరూ రెడీగా ఉన్నారా? సో మీరందరూ ఏంటంటే లాస్ట్ వరకు సేమ్ ఎనర్జీతో ఉండాలి. ఈ సెషన్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 1 అవర్ ఉంటుంది. ఎక్కడా కూడా మీరు డైవర్ట్ అవ్వద్దు. మనల్ని డైవర్ట్ చేయడానికి చాలా వస్తాయి. సో ఎవరు డైవర్ట్ అవ్వకండి. నేను లేట్ చేయకుండానే ఇన్వైట్ చేస్తాను, ఓకేనా? సో మీరు ఎలా ఉండాలి, అలర్ట్ గా మీ రియాక్షన్స్ చూపిస్తారా? సో ఫాస్ట్ గా నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో లెట్ us ఇన్వైట్ Senior Wellness Coach, Whole Team Member, Mr. Rahul Sir. Please welcome to the virtual screen, sir. Welcome, sir. Hello everyone, good evening అందరికి. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్, సో నా పేరు రాహుల్. సో నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను యాక్చువల్లీ నా ఎంబీఏ చేసిన తర్వాత నేను ఫుల్ టైమ్గా జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన తర్వాత ఒక వెల్నెస్ కోచ్ లాగా అయ్యాను దీంట్లో. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇమీడియట్లీ ఆన్ ద టాపిక్. సో my topic is going to be about Herbalife తో మీరు ఎట్లా you can find a balanced plan, and దీంట్లో product results వరకు మొత్తం I'm going to explain it to you. So let's get started. Okay, so the Herbalife you can find a balanced plan. సో మీకు బేసిక్గా ఇది WHO కొన్ని స్టాండర్డ్స్ ఇస్తుంది. WHO ఏం చెప్తుందంటే మీ ఫుడ్లో, మీ ప్లేట్లో 30% ఫ్యాట్స్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్స్, 30% ప్రోటీన్ ఉండాలి. ఇవన్నీ ఉండిన తర్వాత మళ్ళీ ఫైబర్, ఎక్సర్సైజ్, రెస్ట్, అవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో మీరు అప్పుడు బేసిక్లీ ఫైండ్ అ బ్యాలెన్స్ ప్లాన్. సో హెర్బలైఫ్ ఏం చేసిందంటే అదే సేమ్ ఫార్ములా WHO ఏం స్టాండర్డ్ ఇచ్చింది అదే వాడుకొని మీకు మీ ప్లేట్లో మీ డయట్, మీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మన ప్రోడక్ట్స్లో కొన్ని రేంజెస్ ఉంటాయి. మీరు మొత్తం రేంజెస్ని మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ రేంజెస్ గోయింగ్ టు బి అఫ్రెష్. అఫ్రెష్ ఏమంటే మీకు సింపుల్, చాలా ఈజీగా మీరు చాయ్ తాగుతారు కదా, చాయ్ రీప్లేస్మెంట్లో మీరు ఒక గ్రీన్ టీ లాగా తాగొచ్చు. కీప్స్ యూ మెంటలీ అలర్ట్ అండ్ యాక్టివ్. సో మీరు వేడి కూడా తాగొచ్చు, లేకపోతే కోల్డ్ కూడా తాగొచ్చు. మీకు 40 mg కెఫీన్ ఉంటుంది పర్ స్పూన్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెర్బలైఫ్లో చాలా ఫేమస్ ఇది. దిస్ ఇస్ ద హెర్బలైఫ్ న్యూట్రిషన్ Formula 1 షేక్. ఓకే, సో ఒక షేక్లో ఏమంటే మొత్తం విటమిన్ మోర్ మ్యాంగో కన్నా ఎక్కువ విటమిన్ ఏ ఉంది, బనానా కన్నా ఎక్కువ విటమిన్ సి. ఓకే, చికెన్ థాయ్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి. ఇట్ హాస్ మోర్ ఫైబర్, కాల్షియం, అవన్నీ. సో మీ బాడీకి అవసరమైన ఏమేమి ఫుడ్స్ కావాలి కదా మీ బాడీకి చాలా మంది ఇవ్వట్లేదు. సో అవన్నీ ఏమంటే ఒక షేక్లోనే కలిపేసి మీరు ఈజీగా తాగొచ్చు. సో మీకు టైం లేకపోయినా కూడా, మీకు బడ్జెట్ తక్కువ ఉండి కూడా మీరు మొత్తం ఒక షేక్లో మీకు మొత్తం కవర్ అయిపోతుంది. దానివల్ల ఇది చాలా ఫేమస్, ఇంకా ఆల్మోస్ట్ పెద్ద డిమాండ్ ఉంది మార్కెట్లో దీనికి. అండ్ ఇది పారాడిమ్ షిఫ్ట్ ఆఫ్ లైఫ్ చెప్తారు. ఆ పాత కాలంలో మనం చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని స్మార్ట్ వర్క్ అయిపోయింది. సో ఫర్ దట్ రీజన్ ఇప్పుడు మనం డెస్క్టాప్ అవన్నీ చేస్తున్నాం కదా, దానికోసం స్మార్ట్ ఫుడ్ లాగా అయిపోయింది. ఈజీగా తయారు చేయొచ్చు 1-2 minutes. ఓకే, సో ఇంకా బయట ఫుడ్, ఇంకా జంక్ ఫుడ్ అనేది ఆల్వేస్ లైక్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇది చూడొచ్చు, ఇట్స్ ద బెస్ట్ రైట్ ఆప్షన్ ఫర్ యూ, అండ్ ఈజీ అండ్ టైమ్ సేవింగ్, అండ్ క్యాలరీ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఒక 1.7 బిలియన్ షేక్స్ వరల్డ్ వైడ్ సెల్ అవుతాయి. లైక్ ఇంకా ప్రాపర్గా చెప్పాలంటే ఇండియన్ నంబర్స్లో ఆల్మోస్ట్ ఒక 4,60,00,000 కరెక్ట్గా 4,60,00,000 షేక్స్ మీకు ఎవ్రీ డే కన్జ్యూమ్ అవుతాయి. ఇట్స్ ఆల్సో లో జిఐ టెస్టెడ్. ఎవరైనా డయాబెటిక్ ఉంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అండ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ ద అవార్డు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి Formula 2 మల్టీవిటమిన్. సో ఈ టాబ్లెట్ వచ్చేసి మీకు చాలా మంది ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిన్నారు కదా, దాని విటమిన్స్, మినరల్స్ ఒక సింపుల్ టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు.
పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ అంటే మీకు మీ బాడీకి అవసరమైన ప్రోటీన్ది ఒక సింపుల్ స్కూప్ లో మీరు దోశలో ఇడ్లీలో యాడ్ చేయొచ్చు, లేకపోతే షేక్ లో కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఇండియాలో చాలా మంది ప్రోటీన్ డెఫిషియట్ కదా, సో వాళ్ళకి చాలా ఈజీ. ఇంకా ఇది వెజిటేరియన్ ప్రోటీన్ కూడా. నెక్స్ట్ షేక్ మేట్ ఒక మిల్క్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. సో మీరు మిల్క్ చాలా మందికి పడట్లేదు అంటే ఇది వాడుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు అందరిలో స్పెండ్ అట్లీస్ట్ 10-20 సెకండ్స్. సో మొత్తం టార్గెటెడ్ న్యూట్రిషన్ అంటే ఒక పర్సన్ కి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా వాళ్ళకి ప్రొడక్ట్స్ తయారై ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డైనోషేక్. సో డైనోషేక్ సింపుల్, చిన్న పిల్లలకి ఈజీగా వాడుకోవడానికి సేమ్ ఫార్ములా 1 షేక్ లాగానే, కానీ దానికి సగం రిక్వైర్మెంట్స్ దీని డైనోషేక్ లో ఉంటాయి. సో చిన్న పిల్లలకి వాళ్ళ వాళ్ళ న్యూట్రిషన్ కోసం ఇస్తుంది ఇది. సో వాళ్ళ బ్రెయిన్ గ్రోత్, వాళ్ళ మెమరీ పర్సన్ కోసం హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ మా దగ్గర బీటా హార్ట్ ఉంది. సో బీటా హార్ట్ అంటే బాడీలో కొంచెం ఫైబర్ ఇంకా బీటా గ్లూకన్ తో పాటు సో మీ బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేసేసి, సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నింటినీ తగ్గిస్తుంది. నెక్స్ట్ ఫైటోన్యూట్రియన్స్ అంటే ప్లాంట్ బేస్డ్ న్యూట్రియన్స్. ఫైటో అంటే ప్లాంట్, న్యూట్రియన్స్ అంటే మీ బాడీకి అవసరమైన న్యూట్రిషన్. సో ఇవన్నీ కోసం ఒక ప్రోడక్ట్ ఉంది, సెల్ యాక్టివేటర్. సో ఇట్ హాస్ ఏఎల్ఏ అంటే ఆల్ఫా లిఫోనిక్ యాసిడ్. సో మీ హార్ట్ హెల్త్ కి కూడా బాగుంటుంది ఇది. అండ్ బేసిక్లీ హెల్ప్స్ టు ఫీల్ యంగర్ అండ్ యాక్టివ్ అండ్ బెటర్. హెర్బల్ కంట్రోల్ మీ బాడీకి ఒక టాబ్లెట్ లో 82 mg ఆఫ్ కెఫీన్ ఉంటుంది. ఒకవేళ మీరు చాలా డల్ అనిపిస్తుంది, మీకు ఎనర్జీ రావట్లేదు ఒక డేలో, సో మొత్తం కెఫీన్ ఒక సింపుల్ టాబ్లెట్ ఫామ్ లో వాడుకున్న తర్వాత యూ గెట్ గుడ్ ఎనర్జీ బూస్టెడ్. చాలా మంది ఇది అన్హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ వల్ల సఫర్ అవుతున్నారు. వాళ్ళ బాడీ స్టమక్ క్లియర్ అవ్వట్లేదు, లేకపోతే వాళ్ళకి ఇంప్రాపర్ డైజెషన్ ఇష్యూ, లేకపోతే యాసిడిటీ అవన్నీ వస్తుంది కదా. సో ఏమంటే లోపల కొంచెం చెత్తమని అట్లనే ఉంటుంది. సో యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇంకా యాక్టివేటెడ్ ఫైబర్ ఏం చేస్తుందంటే ఫైబర్ ఒక జెల్లగా అయిపోతుంది, మీ స్టమక్ లోపల గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా హెర్బల్ యాలో కాన్సన్ట్రేట్, ఇది అలోవెరా బెనిఫిట్స్ తో పాటు మీ స్టమక్ దగ్గర కొంచెం బర్నింగ్ సెషన్స్ అవన్నీ తగ్గిస్తుంది. ఓకే, సో స్టమక్ ని సూట్ చేసేసి ఇంకా న్యూట్రిషన్ అబ్జార్బింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. మీ స్టమక్ క్లియర్ ఉండకపోతే అబ్జార్ప్షన్ అవ్వదు న్యూట్రిషన్, అంటే మీరు ఎంత ప్రాపర్ గా తీసినా కూడా అంతే అబ్జార్ప్షన్ ఉండదు. సో హెర్బల్ యాలో హెల్ప్స్ విత్ దట్. దాని తర్వాత సింప్లీ ప్రోబయోటిక్ మీ గట్ హెల్త్ లోపల ఒక 2 బిలియన్ బ్యాక్టీరియా పంపిస్తుంది, మీ గట్ ని కొంచెం స్ట్రాంగ్ చేసేసి. సో గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియా కిల్ చేసేస్తుంది. సో అట్లా సింప్లీ ప్రోబయోటిక్ హెల్ప్ చేస్తుంది మీకు. దెన్ సెల్యులాస్ మీ బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్, ఎక్కువ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటే అది తీసేస్తుంది, బికాస్ ఇట్ హ్యాస్ ఎక్కువ పొటాషియం. అండ్ ఇది మీరు ఆల్మోస్ట్ ఒక 1 టాబ్లెట్ 3 times కూడా తీసుకోవచ్చు. దెన్ హెర్బల్ లైఫ్ లైన్ ఏమంటే ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తో తయారవుతుంది. సో దిస్ ఇస్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్ ఇది. సో చాలా మంది అనుకుంటారు ఫ్యాట్స్ అన్ని బ్యాడ్, కానీ దేర్ ఇస్ గుడ్ ఫ్యాట్స్ ఆల్సో. సో గుడ్ ఫ్యాట్స్ ఏం చేస్తుంది అంటే బ్యాడ్ ఫ్యాట్స్ తీసేసి మీ బాడీని హెల్తీగా చేస్తుంది. నెక్స్ట్ చాలా మందికి బోన్ లాస్ ఇంకా మసిల్ లాస్ ఉంటాయి కదా. సో బోన్ లాస్, మసిల్ లాస్ ని అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ జాయింట్ సపోర్ట్ అండ్ కాల్షియం. సో ఈ జాయింట్ సపోర్ట్ ఏం చేస్తారంటే మీ కార్టిలేజ్ మధ్యలో అది బ్లూ కలర్ చూస్తున్నారు కదా స్క్రీన్ లో. సో బ్లూ కలర్ ని కొంచెం స్ట్రాంగ్ చేసేది తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా కాల్షియం మీ బోన్స్ అండ్ జాయింట్ వెళ్ళి స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇది ఒక ప్రోడక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ వెరీ ఇంపార్టెంట్, ముందు స్పెండ్ అట్లీస్ట్ 30 seconds ఇంట్లో. సో ఈ ప్రోడక్ట్ కి ఆల్మోస్ట్ ఒక నోబెల్ ప్రైజ్ కూడా దొరికింది. సో చాలా మంది వాళ్ళ హార్టరీస్ ఇట్లా ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ప్రాపర్ బ్లడ్ ఫ్లో, ప్రాపర్ స్మూత్నెస్ ఉంటాయి. కానీ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అంటే వాళ్ళ హార్టరీస్ దగ్గర కొంచెం ఫ్యాట్ బిల్డప్ అవుతుంది. ఈ ఫ్యాట్ బిల్డప్ వల్ల ఇది ఓవర్ ఇయర్స్ వల్ల కొంచెం బ్లాకేజ్ లాగా వస్తుంది. ఆ బ్లాకేజ్ వల్లనే చాలా మందికి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది అవాయిడ్ చేయడానికి నైట్ వర్క్స్ ఏం చేస్తారంటే ఎలాజిన్ అయితే తయారయ్యి సో మీ హార్టరీస్ ని కొంచెం ఎన్లార్జ్ చేస్తుంది. ఇప్పుడు పిక్చర్ లో చూస్తే ఎట్లా ఎన్లార్జ్ అయింది కదా. సో దానివల్ల బ్లడ్ ఫ్లో అవుతుంది. దీని పేరు నైట్ వర్క్స్ ఎందుకు పెట్టారంటే చాలా మంది నోటీస్ ఏం చేస్తారంటే చాలా మందికి హార్ట్ అటాక్ రాత్రి టైమే వస్తుంది. సో అందుకే ఇది కొంచెం హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది. దెన్ ఫర్ ఇమ్యూనిటీ కోసం, ఇంకా బ్రెయిన్ హెల్త్ కోసం, డైజెస్టివ్ కోసం వీ హ్యావ్ డైజెస్టివ్ సప్లిమెంట్స్. సో దాని తర్వాత మెనోపాజ్. చాలా మంది ఉమెన్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 60 హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ మెనోపాజ్. సో మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ని కొంచెం మెయింటైన్ చేయడానికి, ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి ఉమెన్ చాయిస్ ఇది సోయా ఐసోఫ్లేవన్స్ తో తయారు చేసింది. దాని తర్వాత ఆక్యులర్ డిఫెన్స్ వల్ల హై హెల్త్ కోసం హెల్ప్ చేస్తాయి. చాలా మంది స్క్రీన్ టైమ్ అవన్నీ చూస్తున్నప్పుడు హై డ్యామేజ్ అయిపోతుంది కదా. సో టు అవాయిడ్ దట్ ఆక్యులర్ డిఫెన్స్ హెల్ప్స్. దాని తర్వాత ఫిట్ అండ్ యాక్టివ్ అంటే చాలా మంది వాంట్ టు బికమ్ హెల్తీ అండ్ యాక్టివ్. సో దానికోసం ఎలక్ట్రోలైట్స్ ఇస్తుంది బాడీకి.
దిస్ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ as H24 హైడ్రేట్. సో హైడ్రేషన్ కోసం మీ బాడీని కొంచెం హైడ్రేట్ చేసేసి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి Herbalife 24 హైడ్రేట్. అదే కాకుండా Herbalife 24 రీబిల్డ్ స్ట్రెంత్ ఏం చేస్తానంటే మీ బాడీకి మసిల్ బిల్డింగ్ కోసం, మసిల్ నేను పర్సనల్ గా వాడతాను. ఇది హెల్ప్స్ అ లాట్ మీ మసిల్ పెంచడానికి అండ్ బికమ్ బెటర్ అండ్ స్ట్రాంగర్. దెన్ స్కిన్ బూస్టర్ అంటే మీ బాడీలో ఫిష్ కొలాజన్ తో పాటు తయారు అవుతుంది. ఇది మీ స్కిన్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. స్కిన్ హెల్త్ కాకుండా మీ టెండెన్సీ కూడా స్ట్రాంగ్ చేస్తుంది ఇది. సో ఇట్లా స్కిన్ బూస్టర్ మీ స్కిన్ లో ఎలాస్టిసిటీ ఇంకా సపోర్ట్ చేస్తుంది, హైడ్రేషన్ కోసం కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ దెన్ మీ ఆల్సో స్కిన్ కేర్ అంటే మీ బాడీకి ఫేస్ వాష్, టోనర్, సీరమ్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దెన్ చాలా మంది ప్రస్తుతంగా చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇది స్లీప్ ఎనాన్స్ అని ఒక సప్లిమెంట్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఆఫ్రోన్ తో పాటు తయారవుతుంది. సో చాలా మందికి నిద్ర రావట్లేదు కదా, వాళ్ళ ఈ నిద్రకి ప్రాపర్ నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే, సో మేజర్ గా ఏమంటే మన హెర్బలైఫ్ ప్రొడక్ట్స్, హెర్బలైఫ్ చాలా పెద్ద బ్రాండ్ ఎందుకైందంటే ఇది ఇట్ బికేమ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ డిమాండ్ ఇంకా ఇది రిజల్ట్స్ వల్ల. సో కొన్ని రిజల్ట్స్ మీకు చూపిస్తాను. ఇది మన వెయిట్ గెయిన్ రిజల్ట్స్. సో స్టార్టింగ్ విత్ మిస్టర్ దిలీప్ కుమార్ వాళ్ళ రిజల్ట్ చూడండి. సో ఎట్లా సో చాలా మంది ఇట్లా దే గెయిన్ వెయిట్. ఇది ఈ పర్సన్ ఆల్మోస్ట్ ఒక 25 kgs తగ్గారు. ఇది నా పర్సనల్ రిజల్ట్. నేను మా మమ్మీ రిజల్ట్, మా డాడ్ వాళ్ళ రిజల్ట్. ఇది మా క్లయింట్స్, కొంత క్లయింట్స్, ఇంకా కొన్ని యాక్టర్స్ మేడం. ఓకే, సో డిఫరెంట్ రిజల్ట్స్ చూడొచ్చు. సో ఇట్లా రిజల్ట్స్ వల్ల చాలా మంది ఇట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల ఇది పెద్ద డిమాండ్ ఉంది. ఎందుకంటే మనం ఒకటి చెప్పట్లేదు, మనం రిజల్ట్స్ తో పాటు కూడా చూపిస్తున్నాం. అండ్ దీని తర్వాత మీకు కొంచెం మార్కెట్ డిమాండ్ గురించి కూడా చెప్తారు. బట్ అప్పటి వరకు చూడండి, ఆల్మోస్ట్ ఒక 30 kgs రిజల్ట్, ఆల్మోస్ట్ ఎంత 82 నుంచి 132 అంటే ఆల్మోస్ట్ ఒక 50 kgs వెయిట్ లాస్ కదా. దెన్ దిస్ పర్సన్ లాస్ట్, ఈ మేడం ఆల్మోస్ట్ 62 kgs తగ్గారు 16 months లో. భానుప్రసాద్ గారు ఆల్మోస్ట్ 72 kgs తగ్గారు. మోహన్ కుమార్ 75 kgs తగ్గారు. సో అట్లా చాలా మంది ఇట్లా వెయిట్ లాస్ చేసేసి వాళ్ళకి రిజల్ట్స్ కూడా చూడొచ్చు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ మై టాపిక్ ends here. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సార్ కి మనం ఎలా గ్రాటిట్యూడ్ చూపిద్దాం? మీ గ్రాటిట్యూడ్ చూపిస్తారా? గట్టిగా క్లాస్ చేస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సచ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో చాలా మందికి కొన్ని క్లారిటీస్ వచ్చాయి కదా, అండ్ కొంతమంది చాట్ బాక్స్ లో అది కూడా మెసేజెస్ చేస్తున్నారు. అండ్ మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రైనింగ్ సెషన్స్ ద్వారా అందుతుందండి. ఇది జస్ట్ ఫర్ డెమో క్లాస్ మాత్రమే. మనకి ఇది ఒక ఆపర్చునిటీ మీట్ ఎలా ఉంటుందని మాత్రం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆఫ్టర్ మన కమిట్మెంట్ అయిన తర్వాత మన ట్రైనింగ్ సెషన్స్ ద్వారా ఇంకా ఫర్దర్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ఉంటది. ఓకేనా? సో ఎవరు వరి అవ్వక్కర్లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు మనం కంపెనీ డీటెయిల్స్, వెల్నెస్ ఇండస్ట్రీ అండ్ ప్రోడక్ట్స్ గురించి చాలా వండర్ఫుల్ గా తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నారా మీరు అందరూ? ఓకేనా? థమ్స్అప్ చూపించండి. డిజిటల్ చాలా వాడుతున్నాం మనం, ఫిజికల్ హ్యాండ్ యూజ్ చేద్దాం. ఓకేనా? సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి నెక్స్ట్ మనకి రాబోయే స్పీకర్ వచ్చేసి అసలు వర్క్ ఏంటి, ఎంతమందికి డౌట్స్ ఉన్నాయి, అసలు వర్క్ ఏం చేయాలండి, సర్వీస్ ఎలా చేయాలి, అండ్ యాజ్ ఎ కోచ్ గా ఎలా వర్క్ చేయాలి అన్న దాని గురించి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను వండర్ఫుల్ స్పీకర్ ఇన్వైట్ చేస్తాను. సో మీరు ఎవరు కూడా ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ డౌట్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. సో ఇప్పుడు రాబోయే సెషన్ నెక్స్ట్ 15 minutes సెషన్ అనేది మీకున్న డౌట్స్ ని క్లియర్ చేయబోతున్నారు. సో ఇన్వైట్ చేస్తున్నాను. మరి మీరు అందరూ రెడీగా ఉన్నారా? సో ఎలా రెడీగా ఉన్నారు మీరందరూ? మీ గ్రాటిట్యూడ్ చూపిస్తూ మీరు రెడీగా ఉండండి. ఓకే, సో లెట్ us ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ కరుణ్ సార్ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. వెల్కమ్ సార్. Thank you very much, ma'am. Thank you very much. Okay. So, hi everyone. Good evening. Good evening, everyone. So, madam, నా వాయిస్ క్లియర్ ఉంది కదా? యా సార్, కంటిన్యూ. ఓకే, ఫైన్ సార్. సో ఓకే, నేను షేర్ చేస్తాను. వెంకట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. సో మై సెల్ఫ్ కరుణ్ కుమార్, నేను రాజమండ్రి నుంచి కనెక్ట్ అయ్యాను. సో ప్రెసెంట్ ఈ కమ్యూనిటీ లాస్ట్ 6.5 years నుంచి నేను ఉన్నాను. సో ప్రెసెంట్ వరల్డ్ మన పొజిషన్ లో వర్క్ చేస్తున్నాను.
సో అయితే ఈ రోజు మనకి చాలా వండర్ఫుల్ సెషన్ జరిగింది. ఇప్పుడు చాలా విన్నాం. సో ప్రోడక్ట్స్ ఎట్లా, మనకి కంపెనీ ఎట్లా స్టార్ట్ అయిందని. అండ్ అట్లానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఉన్న క్వశ్చన్ అనమాట, ఓకే కంపెనీ నచ్చింది, లైక్ దీంట్లో ప్రోడక్ట్స్ వచ్చింది అంటే నాకు హెల్త్ ఛాలెంజెస్ తో ఉండేవాడిని నేను. సో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ సో నేను ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా అని చాలా ట్రై చేసిన సిచ్యువేషన్ లో నాకు ఈ కమ్యూనిటీ పార్ట్ టైమ్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పరిచయం అయిన తర్వాత దీంట్లో వాట్ ఇస్ వాట్ తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ నాకున్న క్వశ్చన్ ఏమంటే నేను ఎట్లా వర్క్ చేయాలి, సో నేను ఏం టూల్స్ తో వర్క్ చేయాలనేది నాకు క్వశ్చన్ అనమాట. ఈ సెషన్ మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. సో కంపెనీ చాలా మంచి ఫిలాసఫీ ఉందన్నమాట. సో ఒకసారి ఫిలాసఫీ కోసం క్లాప్ చేద్దామా? సో ఎందుకంటే ఇట్లాంటి ఫిలాసఫీ అనేది ఎక్కడ కూడా లేదు. కారణం ఏమంటే సో కంపెనీ ఫిలాసఫీ చెప్పేది యూస్ వేర్ టాక్, ఈ 3 పాయింట్స్. సో వీళ్ళైతే నోట్ చేసుకోండి. సో యూజ్ ద ప్రోడక్ట్, వేర్ ద బటన్, టాక్ టు ది పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయాలంటే ముందు అసలు ఇది ఏంటనేది మనకు తెలియాలి కదా. సో మనం ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం అనుకోండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా, సో మనం కంప్లీట్ న్యూట్రిషన్ బాడీకి ఇచ్చినప్పుడు మనం ఫుల్ఫిల్ చేసుకుని హ్యాపీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. సో మనకి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అది మనం రిజల్ట్ మనమే ఒక రిజల్ట్ కింద మారిపోతాము. అండ్ ఇన్ కేస్ ఇంకా మనం ఎక్స్ట్రా పీపుల్కి హెల్ప్ చేయాలనుకుంటే ఇట్లాంటి బటన్స్ ఉంటాయి. ఈ బటన్ మనం యాడ్ చేసుకోవడం వల్ల సో పీపుల్ మనల్ని అప్రోచ్ అవుతారు, వాట్ ఈస్ దిస్ అన్నట్టు. సో వాళ్ళకి మనం రీచ్ అవ్వచ్చు అండ్ టాక్ టు ది పీపుల్. మన సర్కిల్ అవ్వచ్చు, నాన్ సర్కిల్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మనం ఎక్కువ మంది పీపుల్ కి ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ సో నాకు ఇంతకుముందు క్వశ్చన్స్ అనేవి అన్ని కూడా ఈ సెషన్ లో పోయినాయి అనమాట. ఏమంటే సో చెప్పడం అంటే ఏంటి, నేను ఎవరికన్నా ఇలా మాట్లాడాలా ఏంది, నేను షై పర్సన్ కదా అట్లా అనుకున్నాను అనమాట. షై పర్సన్ నేను అవ్వదు అనుకున్నాను. బట్ ఈ కమ్యూనిటీలో నాకు కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది వాటితో వర్క్ చేయడం మొదలు పెట్టాను అనమాట. సో మనకి ఆల్రెడీ చెప్పారు, రాహుల్ సార్ చెప్పారు, సో మనకి వెంకట్ సార్ చెప్పారు. వాళ్ళందరూ అంటే ఒబేసిటీ ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ ఉంది, గ్లోబల్ ట్రెండ్ అనమాట. సో ఇట్లా మనం టెంపుల్స్ దగ్గర క్యాంప్స్ చేయొచ్చు. మన దగ్గర బాడీ మాస్ ఇండెక్స్ లైక్ బాడీ ఎనలైజర్ ఉంటుంది అనమాట. బయో ఇంపెడెన్స్ ఎనలైజర్ స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ లో మన బాడీకి కావాల్సిన పారామీటర్స్ క్లియర్ చెప్తారు కాబట్టి సో మనం ఆ మిషన్ ద్వారా మనం ఎక్కువ మంది పీపుల్ సర్వీస్ చేయొచ్చు. సో చెకప్ క్యాంప్స్ కానీ, సో స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర రోడ్ షోస్ అనమాట. మనం ఎక్కువ మంది పీపుల్ ని అట్రాక్ట్ చేయడం గురించి, వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ తెలియజేయడం గురించి ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. సో మిమ్మల్ని ఎవరైతే కాల్లోకి ఇన్వైట్ చేస్తారో ఆ కోచ్ అంటారు మిమ్మల్ని, మీ స్పాన్సర్. సో ఒకసారి పర్సన్ తో మాట్లాడి డీటెయిల్డ్ గా మీకు చూపించిన టూల్స్ గురించి అడుగుతా ఉండండి. ఓకేనా? సో పార్క్స్ లో కానీ, వాకింగ్ గ్రౌండ్స్ లో కానీ, లేదంటే మనకి ఏమైనా తెలిసిన ఆఫీసెస్ ఉన్నాం, లేకపోతే మనం వర్క్ చేస్తున్న ఆఫీస్ లో కానీ, సో మనం బ్యాంక్స్ లో కావచ్చు, సో మనం అక్కడ చెకప్ క్యాంప్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో మన కోచ్ సపోర్ట్ ద్వారా సో వాట్ క్లియర్ నేర్పిస్తూ మనకి ఇవన్నీ చెకప్స్ పోలీస్ స్టేషన్ లో కానీ వేర్ ఎవర్, సో ఎక్కడైనా సరే మీరు చేయొచ్చు. సో మనకి కంప్లీట్ గా మన ట్రైనింగ్ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మేడం చూడండి, సో ఆమె ఒక టైలర్. సో తన ప్రొఫెషన్ తను చేస్తూ తన ఎదుగు వచ్చే ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ముందు ఆమె మంచి రిజల్ట్ తీసుకున్నారు, ఆ రిజల్ట్ ని సో ఏమి మీలో మార్పు వచ్చిందని అడిగిన వాళ్ళకి షేర్ చేయడం. సో ఫ్రెష్ పార్టీస్ ఇంటి దగ్గరే ఉంటూ, లేకపోతే మనం ఎక్కడైనా బయటకు వెళ్తాం, మనం ఎవ్రీ సింగిల్ డే మనం చాలా మంది పీపుల్ కలుస్తుంటాము. ఆ కలిసే పీపుల్ మన దగ్గర ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయొచ్చు. చూడండి, ఎర్లీ మార్నింగ్ వాకర్స్ అనమాట. అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న పీపుల్ చాలా ప్రయత్నం చేస్తాం. అంటే మా ఫాదర్ ఉన్నారు, తన వెయిట్ లాస్ గురించి ఎవ్రీ డే నియర్లీ మోర్ దెన్ 10 kilometers వాకింగ్ చేసేవారు. సో కాళ్ళు నొప్పులు వచ్చినాయి కానీ వెయిట్ లాస్ అవ్వలేదు. బట్ ఈ కమ్యూనిటీలో మంచిగా న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చిన బ్యాలెన్స్డ్ డైట్ వల్ల 6 months లో 20 kilos వెయిట్ లాస్ అయ్యారు. సో హెల్దీ ఫ్యాట్ గా లాస్ అయ్యారు, బాగున్నారు. సో చూడండి, వాకిన్స్ మనం ఎక్కడికైనా వెళ్తున్నా ఎవ్రీ డే మన దగ్గర నుంచి ఫ్లయర్స్ ఉంటాయి. ఆ ఫ్లయర్స్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ సో న్యూస్ పేపర్స్ లో ఇన్సర్ట్ చేయొచ్చు. సో లేకపోతే డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేయొచ్చు, వాల్ పోస్టర్స్ కానీ, బైక్ పార్కింగ్ ఉన్న బైక్స్ కానీ. సో మనకి ఎవ్రీథింగ్ మన బాడీకి మనం ఏదైతే ఆపర్చునిటీ ఇచ్చిందో కంపెనీ 150 డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. నోట్ చేసుకోండి, ఎన్ని 150. సో ఈ 150 డిఫరెంట్ టూల్స్ లో మన మైండ్ సెట్ కి సెట్ అయ్యే ఏవైతే ఉన్నాయి టూల్స్, వాటిని యూజ్ చేసుకొని మనం లీడ్స్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఇట్లా చూడండి, మీకు 4-wheeler అంటే 4-wheeler, 2-wheeler అంటే 2-wheeler పైన స్టిక్కరింగ్ వేయించుకోవచ్చు. అంటే మన దగ్గర ఏదైతే ఆపర్చునిటీ ఉందో అది పీపుల్ కి ప్రొజెక్ట్ చేయగలగాలి. ఓకేనా? అది ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం ఎక్కువ మంది రీచ్ అవుతాము. అండ్ పర్మిషన్ లెటర్స్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్ లో చేయాలన్నా, ఏం చేయాలన్నా సో మనకి పర్మిషన్ లెటర్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. మైక్ అనౌన్స్మెంట్స్ కావచ్చు. సో శాంప్లింగ్స్, ఎవరికైనా ప్రోడక్ట్స్ మనం ఇవ్వాలంటే మనకి గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రోడక్ట్ కూడా మనం శాంప్లింగ్ ఇవ్వచ్చు. అంటే ఇది దీంట్లో డెప్త్ ఏమైనా అర్థం కావడం గురించి జస్ట్ ఒక శాంప్లింగ్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఫేషియల్ ప్రొడక్ట్స్, అవుటర్ న్యూట్రిషన్. సో నా ఫేవరెట్ అనమాట. అంటే స్కిన్ కి సంబంధించి మనం ఇంటర్నల్ గా మన బాడీ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఇస్తాము. అట్లానే
అవుటర్ న్యూట్రిషన్ కూడా అవ్వాలి, స్కిన్ కావాల్సిన హెల్త్. సో శాంప్లింగ్ చూడండి. సో వీళ్ళతో ఒకసారి మీ కోచ్ తో మాట్లాడితే మీకు శాంప్లింగ్స్ గురించి చెప్తారు. సో మీరు డిఫరెన్స్ మీరు చూడొచ్చు. సో మీకు ఇంకా డైరెక్ట్ గా చూస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో లైక్ వెల్నెస్ ఎవల్యూషన్ ఫార్మ్స్ ఉంటాయి, ఫ్రెష్ పార్టీ, షేక్ పార్టీ, H24 పార్టీ. అంటే పీపుల్ ని ఇల్నెస్ నుంచి వెల్నెస్ లోకి నడిపించడానికి మన దగ్గర 150 డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో ఆ టూల్స్ ఉపయోగించుకుని వర్క్ చేయడం వల్ల ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనం పీపుల్ మన క్లయింట్స్ ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఎట్లా బ్రతకాలి, హెల్దీగా ఉండాలి, సో కిచెన్ ఎట్లా ఉండాలి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఒకసారి వీళ్ళైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పారామీటర్స్ అనమాట, మనం వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా కనుక మనం మెయింటైన్ చేస్తే సో మనం హెల్ప్ చేసిన పీపుల్ మనతో పాటు లాంగ్ టర్మ్ ఉంటారు. అండ్ ది బిగ్గెస్ట్ ఫన్నెస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అనమాట బూట్ క్యాంప్స్ అంటారు. సో ఎలా అంటే హాలా హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ చూడండి, మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తుంది. సో టీమ్ వైడ్ గా వెళ్ళి సో అక్కడ పార్క్స్ లో కానీ పబ్లిక్ ఏరియాలో పీపుల్ గ్యాదర్ అయ్యే ఏరియాస్ లో హెల్త్ అవేర్నెస్ వాళ్ళకి సో ఈ వేలో కూడా మనం ఇవ్వచ్చు, మనం ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ టు వర్క్. ఓకేనా. సో ఎలా అంటే నేను రాజమండ్రిలో ఉంటాను, బట్ నా బిజినెస్ అనేది నియర్లీ ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది, ఒరిస్సా, కేరళ, గోవా ఇట్లాంటి స్టేట్స్ లో నా బిజినెస్ ఉంది. అంటే నా క్లయింట్స్ కావచ్చు, నా కోచెస్ కానీ ఈ డిఫరెంట్ స్టేట్స్ లో వచ్చారనమాట. ఎలా వచ్చారంటే త్రూ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వచ్చారనమాట, యూట్యూబ్ ద్వారా ఇట్లా. సో ఇవన్నీ ఉన్నాయి. సో కంపెనీ మనకు కొన్ని గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ గైడ్ లైన్స్ ద్వారా చూసుకుంటూ మన డైలీ ట్రాకింగ్ అండ్ పీపుల్ అట్రాక్ట్ చేయడం గురించి మన పీపుల్ హెల్ప్ చేయాలి. సో చూడండి రాజు సార్ స్టేటస్ పెట్టారు. సో దీంట్లో అంటే మనం ఎవరైతే మీట్ అవుతున్నామో మన సర్కిల్ ఉన్న పీపుల్ అందరూ మనకి తెలుస్తుంది అనమాట మనం చేసే ఆపర్చునిటీ. అండ్ రిమెంబర్ ఎవ్రీ సింగిల్ డే మనకి ది బెస్ట్ ట్రైనింగ్స్ అనమాట, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. సో మనం ట్రైన్ చేసే పర్సన్స్ కూడా చిన్న చిన్న పర్సన్స్ ఉంటారు, చాలా బిగ్గెస్ట్ పర్సన్స్ ట్రైన్ చేస్తుంటారు త్రూ ఆన్లైన్. మీరు దూరంగా ఉన్నారన్న ఆలోచన కూడా మీకు అవసరం లేదు. సో మీరు లోకల్లో ఉన్న, నాన్ లోకల్ ఉన్న మీ కోచ్ మీకు త్రూ ఆన్లైన్ ద్వారా సో మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకేనా. సో సర్వీసెస్ అనేవి కూడా మనకి ఎట్లా ఉంటే మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి డే టు డే ట్రాకింగ్ ఉంటుంది. సో మనకి అయితే డే టు డే ట్రాక్ చేసుకోవచ్చు, వీక్లీ ట్రాకింగ్ ఉంటుంది. మన బాడీలో పారామీటర్స్ ఏమున్నాయి, అవి ఎక్కువ ఉంటే ఏంటి, తక్కువ ఉంటే ఏంటి, మన డైలీ ట్రాక్ చేసుకోవచ్చు. మన ఫుడ్ ని, ఇది చాలా ఇంపార్టెంట్, మన ఫుడ్ ని, మన క్యాలరీస్ ని బ్యాలెన్స్ చేస్తూ మన ఫుడ్ డిజైన్ చేస్తారు. సో దట్ మనం ఇంటేక్ ఎన్ని క్యాలరీస్ ఇస్తున్నామో, అవుట్టేక్ ఎంత ఇస్తున్నాం అంటే ఇంత పర్టికులర్ కేరింగ్ ఉంటుంది. ఫాలో అప్ ఇది నాకు చాలా ఇష్టం అంట. ఎందుకంటే వన్స్ అపాన్ ఎ టైం నా గురించి నాకు కేరింగ్ ఉండేది కాదు. తిన్నాం, మార్నింగ్ లేచాము, డ్యూటీకి వెళ్ళిపోయాము, నచ్చిన జంక్ ఫుడ్ తిన్నాం, ఇట్లా ఉండేది అనమాట. బట్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నా హెల్త్ గురించి నేను కేర్ తీసుకోవడం పక్కన పెడితే మా కోచ్ నా రెగ్యులర్ అడిగారు, కరుణ్ హౌస్ యువర్ హెల్త్, సో ఈ రోజు ఎట్లా ఉంది, న్యూట్రిషన్ తీసుకున్నావు కదా, నీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, వాటర్ తాగినావా, ఇట్లా ఇవన్నీ క్వశ్చన్స్ అడిగేవారు అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించేది. అంటే బయట ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్లీజ్ డోంట్ మైండ్, ఎవరు డాక్టర్స్ రాంగ్ అంటే కానీ, అంటే ఇది ఒక వెల్నెస్ కోచ్ డ్యూటీ అనమాట. సో మనం కేర్ తీసుకోవచ్చు పీపుల్, ఒక ఫ్యామిలీ లాగా. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళిన ప్రతిరోజు కూడా మంచి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్సర్సైజ్ ఉంటుంది, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, రిజల్ట్ షేరింగ్ ఉంటుంది, నా ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి, నా ఫుడ్ అంటే నేను ఏం తినాలో కూడా నేర్పిస్తారు ఇక్కడ. సో రిజల్ట్స్ చూడండి ఇక్కడ. సో లక్ష్మీ మేడం క్లబ్ నుంచి మంచి రిజల్ట్స్, ఇట్లాంటి రిజల్ట్స్ అని కూడా ఎక్కువ మంది పీపుల్ షేర్ చేయడానికి, మనం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడానికి హెల్ప్ చేస్తారనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ క్లబ్ లో దొరికేంత టేస్టీ షేక్ అనేది మన ఇంట్లో కూడా దొరకదు. సో న్యూట్రిషన్ సెంటర్ లో రిజల్ట్స్ ఉంటాయి, ఇట్లా చాలా హెల్దీగా హ్యాపీగా మంచి కమ్యూనిటీ అనమాట. ఈ అట్మాస్ఫియర్ కంపల్సరీ ప్రతి పర్సన్ కి కావాల్సిన అట్మాస్ఫియర్. ఓకేనా. సో ఇట్లా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ తీసుకుంటూ ఈ టూల్స్ ని ఉపయోగించుకుంటే సో వీ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. బట్ మనకి మంచి కోచ్ గైడ్ లైన్స్ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు మాస్టర్ ఆఫ్ సెరమనీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మా సార్ కి మనం ఎలా గ్రాటిట్యూడ్ చూపిద్దాం, సో మీరు అందరూ రియాక్షన్స్ చూపిస్తారా? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో క్లారిటీ వచ్చిందా? కాల్లో ఉన్న వాళ్ళందరికీ మనం ఎలా సర్వీస్ చేయాలి, యాజ్ ఎ కోచ్ కు మనం ఎలా వర్క్ చేయాలి, క్లారిటీ వచ్చిందా? సో నోట్ చేసుకోండి ప్రతిదీ కూడా. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు రైట్ సైడ్ పేజ్ లో నోట్ చేసుకోండి. అండ్ లాస్ట్ సెషన్ కి వస్తున్నాం మనం. ఇప్పుడు నుంచి ఇప్పటి వరకు ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి అనదర్ పార్ట్ అన్నమాట. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అస్సలు డైవర్ట్ అవ్వద్దు. సో మనం ఈ ఆపర్చునిటీకి ఎందుకు వచ్చాము? ఎక్స్ట్రా పార్ట్ టైం ఇన్కమ్ కోసం. అంటే చేస్తున్న ఆపర్చునిటీ చేసుకుంటూ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, ఫ్రీ టైం, ఏ టైం అయినా మనకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ని క్రియేట్ చేయడానికి ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాం కదా. అసలు ఆ ఇన్కమ్స్ తీసుకున్న టెస్టిమోనియల్స్ ఇప్పుడు రాబోతున్నాయి అనమాట. సో అందుకే అలర్ట్ గా ఉండండి అని చెప్తున్నాను.
సో మనం ఎలా జాయిన్ అవ్వాలి, మన ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, టెస్టిమోనియల్స్ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, వీటన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ వండర్ఫుల్ స్పీకర్ ఉన్నారు, నేను ఇన్వైట్ చేస్తాను. మీరందరూ సో ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు అండ్ హ్యాండ్స్ అవన్నీ కూడా డౌన్ చేయండి. నాకు తెలుసు మీ అందరికీ డౌట్స్ ఉన్నాయని, బట్ ఈ సెషన్ తో డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో మరి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారా? ఎంతమంది సపోర్ట్ చేస్తారు? అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మనకి 1000 పీపుల్స్ అయినాయి కదా కాల్. సో ఒకే ప్లేస్ లో 2-3 డివైస్లు ఉంటే గనక మీరందరూ ఒక డివైస్ లో జాయిన్ అవ్వండి. ఇంకొక న్యూ పర్సన్ కి మనం వెల్కమ్ చెప్పొచ్చు కాల్ కి. ఓకేనా? సో అండ్ 18 to 13 years పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, యూత్ పీపుల్స్, సో మీ స్టోరీస్ ప్యాకప్ చేసుకుని రెడీగా ఉండండి. సో నెక్స్ట్ మీ స్టోరీ షేర్ చేయడానికి. ఓకేనా? సో లెట్ us ఇన్వైట్. మీరందరూ రియాక్షన్స్ చూపించండి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, హెల్ప్ మీ టు ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ ఓల్ టీమ్ మెంబర్ మిస్టర్ వరుణ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద వర్చువల్ స్కూల్స్. Beautiful. Hello. Welcome, everybody. So once again, good evening, all, and thank you so much, Maulika ma'am. Thank you so much, Venkat sir, and Rahul sir, Karun sir. So మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో వీఆర్ ఇన్ ద లాస్ట్ పార్ట్. ఓకే, సో ఎందుకు లాస్ట్ అంటే వీ యూజువలీ కీప్ ద మెయిన్ పార్ట్ లాస్ట్. అండ్ ఈ లాస్ట్ పార్ట్ మీకు అర్థం అవ్వాలంటే మీరు, ఐ థింక్ బికాస్ యూ జాయిన్డ్ ఎర్లియర్, ఈ లాస్ట్ పార్ట్ మీకు చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద న్యూ పీపుల్కి నేను వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఐ విల్ జస్ట్ షేర్ మై స్క్రీన్. ఎస్, సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. అండ్ ఈ లాస్ట్ పార్ట్లో వచ్చేసి మీరు చాలా వెరీ సీరియస్గా మీరు వినండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్ దిస్ ఆపర్చునిటీ వీఆర్ యాక్చువల్లీ అలవింగ్ యూ టు హ్యావ్ అండ్ ఆస్క్ డౌట్స్. సో అందుకే మీరు మీ నోట్బుక్స్ అండ్ పెన్స్తో మీరు రెడీ ఉండండి. సో ఐ థింక్ ఐమ్ అనేబుల్ టు షేర్ మై స్క్రీన్. యా, నౌ కెన్ యూ సీ మై స్క్రీన్? ఇస్ మై స్క్రీన్ విజిబుల్? Yes. Okay, thank you so much. So I will continue. So firstly, this is a business opportunity, and already మీకు detail గా already అని explain చేశారు how the company background and how the work is going to be. So మీరు ఎలా చేయాలి, part time ఎలా చేయాలి, full time ఎలా చేయాలి. And firstly ఇక్కడ మేము teaching the fish versus giving the fish. We don't give you income, but we teach you how to earn income. ఆ incomes ఎలా రావాలి, మీకు ఎలా వస్తుంది మీకు explain చేస్తాము. But now is the right time to be a part of this industry because these are all the mega trends right now in the world. Firstly, obesity and overweight. There are so many people. మీరు మీ లోకల్ ఏరియాస్లో మీరు బయట వెళ్ళి చూస్తే ఎంతమంది లావుగా ఉన్నారు. యూ కెన్ ఈజీలీ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్. మీకు ఈజీలీ కనిపిస్తారు చాలా మంది లావుగా ఉన్నారు. చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు. హెల్త్ కేర్ కాస్ట్ కూడా చాలా లాస్ట్ 7 yearsలో చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ చాలా మందికి ఎస్పెషలీ యంగ్స్టర్స్, ఇఫ్ యువర్ ఏజ్ ఆఫ్ 18 to 30, మీరు యూ నాట్ హ్యాపీ విత్ జాబ్ కదా, యూ వాంట్ టు డూ సంథింగ్ మోర్. అండ్ ద రైజ్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ దానివల్ల వచ్చింది. అండ్ ఫిట్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ సోషల్ సెల్లింగ్, ఎవ్రీథింగ్ ఈస్ వాట్ Herbalife is very best at. And now that's why I'm going to explain the sales and marketing plan. So firstly, once you get started, మీరు associate position లో మీరు join అవుతారు. As you keep building your business, మీరు new positions కి వెళ్తుంటారు. But to give you a very simple understanding, in the associate to supervisor position, you can expect an average of earning base మీకు at least 15 to 20,000 on average మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అది డిపెండెంట్ ఆన్ హౌ యూఆర్ వర్కింగ్. అండ్ మీరు ట్రైనింగ్స్ ప్రాపర్ అటెండ్ అయితే మీకు డీటెయిల్గా అన్నీ మీకు వర్క్ అర్థమైతే యూ కెన్ ఎర్న్ యావరేజ్ ఆఫ్ 15 to 20,000 ఆన్ యావరేజ్. దెన్ కమ్స్ వరల్డ్ టీమ్ పొజిషన్. వరల్డ్ టీమ్ పొజిషన్లో మీరు మంత్లీ యావరేజ్ ఇన్కమ్ యూ మే ఎక్స్పెక్ట్ అబౌట్ 25 to 50,000 ఆన్ యావరేజ్ పర్ మంత్. అండ్ యాజ్ వీ కీప్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు బిజినెస్ మంచిగా ఇంకా డెవలప్ చేస్తే మీరు గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ పొజిషన్లో వస్తారు. దట్స్ అ వెరీ ఎక్సైటింగ్ పొజిషన్. ఆ పొజిషన్లో మీకు మంత్లీ యావరేజ్ ఇన్కమ్ you may expect about 1 lakh and above. And millionaires team about 7.5 lakhs to above income on an average. And in the president team position, it's one of the most prestigious positions. I position lo chesi you may expect a income of almost
2 lakhs to 10 lakhs on an average and above income. So this is the sales and marketing plan. So future మీకు చూపిస్తున్నాను. And why I'm showing you this because I know చాలా మంది ఇక్కడ మీరు ఒక ఎక్స్ట్రా ఓన్లీ 15,000 20,000 30,000 ఇన్కమ్ కోసం మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి మీరు వచ్చారు. కానీ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ హెర్బల్ లైఫ్. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐఎమ్ షోయింగ్ యూ ఆల్ ఆఫ్ దిస్. సో వన్స్ యూ గెట్ స్టార్టెడ్ కదా, ఇన్ జనరల్ ఇన్ ఎనీ బిజినెస్ యూఆర్ ఎర్నింగ్ జస్ట్ మేబీ రీటైల్ ఇన్కమ్ కదా, రీటైల్ ఇన్కమ్సే వస్తుంది. అండ్ ఇన్ అ జాబ్ మీకు ఒకటే శాలరీ వస్తుంది. మేబీ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ మీకు బోనస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి వన్స్ యూ గెట్ స్టార్టెడ్ యూఆర్ ఆల్రెడీ ఎర్నింగ్ యువర్ రీటైల్ ఇన్కమ్. రెగ్యులర్ ఎనీ బిజినెస్ వెదర్ ఇట్స్ కిరాణా షాప్ ఆర్ ఏదైనా రెగ్యులర్ జనరల్ బిజినెస్ ఉంటే వాళ్ళు ఓన్లీ మాక్సిమం 2 to 10% వాళ్ళకి రీటైల్ ప్రాఫిట్ అని వస్తుంది. దానికి వాళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేస్తుంటారు. అండ్ ఈవెన్ ఫెస్టివల్స్ టైమ్స్లో కూడా వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏం లీవ్స్ కూడా ఉండదు. కానీ ఇక్కడ మీరు జాయిన్ అయ్యంగానే ఇమ్మీడియట్గా యాజ్ అన్ అసోసియేట్ యూఆర్ ఎర్నింగ్ 25% రీటైల్ ప్రాఫిట్. సో మీరు ఏదైనా వర్క్ చేస్తారు దాని మీద మీకు 25% కమిషన్ మీకు కంప్లీట్లీ మీకు వస్తుంది. యాజ్ యూ కీప్ బిల్డింగ్ యువర్ బిజినెస్ యూ కమ్ టు అప్ టు 50% వరకు మీకు రీటైల్ ప్రాఫిట్ కమిషన్ అని వస్తుంది. అండ్ యాజ్ మీకు సెకండ్ ఇన్కమ్ వచ్చేసి హోల్సేల్ ఇన్కమ్. ఈ సేమ్ కోచ్ ఆపర్చునిటీ మీరు మీ ఫ్రెండ్స్తో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చేస్తే మీకు వాళ్ళ చేసిన వర్క్ బట్టి మీకు 8 to 25% హోల్సేల్ ఇన్కమ్ అని చెక్ రూపంగా మీకు వస్తుంది ఎవ్రీ మంత్. సో ఐ హావ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ టు 2 ఇన్కమ్స్. ఇన్ రెగ్యులర్ బిజినెసెస్ వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ మీకు ఓన్లీ రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. And but here retail profit, wholesale income, and then the third income is the royalty income. This is a very exciting income. So there's one more thing I want to say. You have to take yourself very seriously in this opportunity because ఈ ప్లేస్లో మీరు అర్థం చేసుకుంటే యూఆర్ యాక్చువల్లీ రైటింగ్ యువర్ ఓన్ చెక్. మీ ఓ ఇన్కమ్ మీరు డిజైన్ చేసుకొని మీ వర్క్ స్టైల్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే యూఆర్ యాక్చువల్లీ ఎర్నింగ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్. సో మీరు ప్రాపర్ ఈ లాస్ట్ పార్ట్ మీరు అర్థం చేసుకోండి. థర్డ్ ఈస్ ద రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ ఈస్ జనరలీ ఎర్న్ బై సైంటిస్ట్, బుక్ ఆథర్స్ లేకపోతే సింగర్స్, వాళ్ళకి వస్తుంది రాయల్టీ ఇన్కమ్. అండ్ రాయల్టీ ఇన్కమ్ యాజ్ అన్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ మీకు కూడా రాయల్టీ ఇన్కమ్ పొటెన్షియల్ అని వస్తుంది అప్ టు 5% in 3 levels. There is also bonus income and an annual bonus. And future లో మీరు చాలా మందికి హెల్త్ రిజల్ట్స్ ఇస్తే మీరు సొంతంగా న్యూట్రిషన్ క్లబ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద కన్వీనియన్స్ ఆఫ్ యువర్ హోమ్. ఆన్లైన్ లేకపోతే ఇన్ పర్సన్ కూడా మీరు చేసుకోవచ్చు. సో మీరు న్యూట్రిషన్ క్లబ్ ప్రాఫిట్స్ కూడా మీకు వస్తుంది. అండ్ దెన్ హెర్బల్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఇంక్రెడిబుల్ ఇంటర్నేషనల్ ఫ్రీ ఫ్యామిలీ వెకేషన్స్. అండ్ వాళ్ళ ఫొటోస్ మీకు ఇన్ అ ఫ్యూ మినిట్స్ యూ విల్ ఆల్సో సీ సమ్ పీపుల్ స్టోరీ లైవ్గా వాళ్ళ ఇన్కమ్ ఎలా వస్తుంది, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళు, అండ్ హౌ ఆర్ దే ఎర్నింగ్. సో వెరీ సింపుల్ టు ఎక్స్ప్లెయిన్. యాజ్ యూ గెట్ స్టార్టెడ్ మీరు చేసిన వర్క్ మీద ఫర్ 1 కస్టమర్ మీద మీకు 1,500 మీకు ఎర్న్ బేస్ అని వస్తుంది. ఓకే, సో మెనీ పీపుల్ ఫస్ట్ క్వశ్చన్ మీరు అన్ని బ్యాక్గ్రౌండ్ గురించి మీరు అర్థం చేసుకున్నారు. కంపెనీస్ అమేజింగ్, ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్. నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది per customer mida you can expect on average of 1,500 as an earning base. Okay, 1,000 rupees to 1,500. That is on the basic retail of at least 6,000 change. Okay, so that is as an associate. Okay, associate మీరు జాయిన్ అయ్యంగానే you are joining as an associate position. 25% మీకు retail commission per customer మీద వస్తుంది. The same way if you are able to multiply this, okay, 1 customer మీకు 1,500 వస్తుందంటే ఇట్స్ వెరీ సింపుల్ మ్యాథ్. ఆ 1 కస్టమర్ మీద మంచి రిజల్ట్ వస్తే దే ఆల్సో షేర్ ఇట్ విత్ దేర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారు. లేకపోతే యూ కెన్ ఆల్సో టాక్ టు మోర్ అమౌంట్ ఆఫ్ పీపుల్. ఇన్ రెగ్యులర్ జాబ్స్ no matter how much you work, you're working for the company kada. కానీ ఇక్కడ మీరు మీ ఓన్ ఇన్కమ్ గురించి, మీ ఓన్ బిజినెస్ గురించి మీరు వర్క్ చేస్తున్నారు. అండ్ whatever work you're doing, you're actually getting that money back. So per customer మీద 1,500 అంటే 10 customers మీద 15,000 ఈజీగా మీకు వస్తుంది. ఈ 15,000 రూపీస్ మీరు 1 వీక్లో చేసుకోవచ్చు, 1 మంత్లో చేసుకోవచ్చు, 2 మంత్స్లో చేసుకోవచ్చు. దాట్స్ అప్ టు యూ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ ఆర్ ఏబుల్ టు వర్క్. అండ్ మీరు పార్ట్ టైం చేస్తున్నారో ఫుల్ టైం చేస్తున్నారో దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యూ. So the beautiful part is if somebody told me that if I'm able to have a potential of earning 15,000 in 1 week, I will take that person very seriously. Kada? And the opportunity anla undi. So as you keep building this, okay, miru 10 customers, if you have 20 customers who use the product twice,
కదా, 20 customers use the product twice, you go to సూపర్వైజర్ పొజిషన్. ఈ సూపర్వైజర్ పొజిషన్లో మీరు 50%లో మీకు రీటైల్ కమిషన్ వస్తుంది. 50% ఈజ్ నాట్ అ జోక్. చాలా బిజినెసెస్ ఎంత వర్క్ చేస్తే కూడా ఈవెన్ ఫర్ ఇయర్స్ ఓన్ బిజినెసెస్ కూడా వాళ్ళకి 50% రీటైల్ కమిషన్ రాదు. కానీ ఇక్కడ మీకు ఆపర్చునిటీ ఉంది. అంటే ఫర్ 6,000 ప్రోడక్ట్ రీటైల్కి మీకు 3,000 ఎర్నింగ్ బేస్ వస్తుంది. ఇజంట్ దట్ ఇంక్రెడిబుల్? So if you like this, then give me a heart. If you like this supervisor plan, just give me a heart. Okay. So this is how మీకు income potential అని వస్తుంది. So very simple గా, if you are having 10 customers, okay, on a 3,000 or just in 10 customers in supervisor position, you're earning about 30,000. ఈ 30,000 income కి చాలా మంది మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేస్తారు, నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తుంటారు. దే సాక్రిఫైస్ దర్ హెల్త్. కానీ ఇక్కడ హెల్త్ ఉంది, ఇన్కమ్ కూడా ఉంది. మీరు ఆల్మోస్ట్ వేరే పీపుల్కి సర్వీస్ లాగా కూడా ఇస్తున్నారు. అండ్ దిస్ ఇస్ అ కన్జ్యూమర్ బేస్డ్ మోడల్. అంటే మన టూత్ పేస్ట్ లాగా మేము డైలీ ఎలా యూజ్ చేస్తామో, దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రోడక్ట్. మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు. అలా వెయిట్ లాస్, న్యూట్రిషన్, అండ్ మన దగ్గర చాలా రేంజెస్ మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కిడ్స్ గురించి, స్కిన్ గురించి, ఈవెన్ ఫర్ జాయింట్ హెల్త్, ఫర్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఫర్ ఎవ్రీ బాడీ, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ రిక్వైర్మెంట్. అండ్ మన దగ్గర న్యూట్రిషన్ ఉంది. అది ఇంకా మార్కెట్ కూడా దీని గురించి డిమాండ్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. సో ద ఇన్కమ్ పొటెన్షియల్ ఇస్ ఇంక్రెడిబుల్. సో now we'll just get started with people. So this one మీరు ఫ్యూచర్ లో మీకు అన్ని వాల్యూమ్ రాయల్టీస్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో వీ విల్ స్టార్ట్ విత్ స్టోరీస్. ఓకే. సో మౌలిక మ్యామ్ నాకు హెల్ప్ చేయాలి. సో విల్ స్టార్ట్ విత్ సూపర్వైజ్. ఓకే. మీరు 18 to 30, ఇఫ్ యువర్ ఏజ్ ఆఫ్ 18 to 30, ఓన్లీ 18 to 30 years సూపర్వైజర్స్, వరల్డ్ టీమ్స్ అండ్ అబవ్ మీరు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. సో ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు గెట్ స్టార్టెడ్, మీరు కాల్ అయిన అవ్వగానే ఇమీడియట్గా మీరు ఎవరైతే మీకు ఇన్వైట్ చేస్తారో దే విల్ ఇంట్రడ్యూస్ యూ హౌ టు జాయిన్, హౌ టు క్రియేట్ యువర్ ఐడి. సో వన్స్ అగైన్ టు జాయిన్ ఇస్ ఫ్రీ. ఓకే. జాయిన్ అవ్వడానికి ఫ్రీ ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు అప్లై ఫర్ యువర్ FSSAI లైసెన్స్. అది మీ లైసెన్స్ ఆపరేటర్ ఎంత చార్జ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలి. 250 to 300 కూడా ఉండొచ్చు. బట్ ద డిసిషన్ దట్ యూ మేక్ టుడే ఇస్ గోయింగ్ టు డిటర్మైన్ హూ యూ ఆర్ గోయింగ్ టు బీ, వాట్ యూర్ గోయింగ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఈ కాల్లో చాలా మంది వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు అండ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, లెట్ us hear from them live. Okay. So let us start first with Tulasi ma'am. Yes ma'am, welcome ma'am. Yes ma'am, unmute option. Sir, good evening sir. Good evening ma'am. Good evening family members. Sir, నేను ఈ కమ్యూనిటీకి ఓన్లీ హెల్త్ కోసం వచ్చే ప్రాసెస్లోనే నాకు ఒక 10,000 వస్తే చాలు అనుకుని ఈ కమ్యూనిటీలోకి వచ్చాను. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను సార్. వచ్చిన 3 monthsలోనే నేను 12 kg బరువు తగ్గాను. ఈ 12 kg బరువు తగ్గే ప్రాసెస్లో ఎక్కువ న్యూట్రిషన్ మా ఫ్యామిలీకి కావాలని, బర్త్డే చేసుకోవాలని మా కోచ్ని అడిగిన తర్వాత, ఇలా నేను అసోసియేట్గా సైన్అప్ చేసిన తర్వాత ఎక్కువ మంది మోర్ పీపుల్కి హెల్ప్ చేసి వాళ్ళకు కూడా బెస్ట్ రిజల్ట్ ఇప్పించి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టంలో పెట్టడం ద్వారా నాకు లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1,07,325 రూపీస్ అనేది జనరేట్ అయింది సార్. ఇలా ఎక్కువ మందికి రిజల్ట్ ఇచ్చే ప్రాసెస్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నేను ఇంత ఇన్కమ్ వస్తుంది కూడా నేను గెస్ చేయలేదు సార్. ఎందుకంటే మేమిద్దరం టుగెదర్గా వైఫ్ అండ్ హస్బెండ్ దీంట్లో ఉండి చాలా మంది పీపుల్స్కి రిజల్ట్ ఇప్పించాలి, వాళ్ళకి హెల్త్ ఉంటే చాలా వాళ్ళు హెల్తీగా ఉంటారనే వాటిలో ముందరికి వెళ్తున్నాం సార్. ఇంత మంచి కమ్యూనిటీని పరిచయం చేస్తాం మా కోచ్కి, అదేవిధంగా మా ప్రెసిడెంట్ టీమ్కి పద్మిని మేడం, కుమార్ సార్కి, అదేవిధంగా ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్కి నేను ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను సార్. థ్యాంక్స్ టు మై కోచ్ సార్. Thank you so much ma'am. Thank you so much. Wonderful story. Okay. Next, Rani Yesobu. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు యేసేబు. నేను కూడా ఈ యొక్క ఆపర్చునిటీకి 2 years క్రితం పరిచయం అయ్యాను. మంచి రిజల్ట్ తీసుకున్నాను. ఈ క్రమంలో నాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసి వాళ్ళందరినీ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టంలో ఉంచడం వల్ల లాస్ట్ మంత్ నాకు వచ్చినటువంటి డీడీ 1,05,350 రూపాయలు సార్. Thank you so much. Yes, Srinu sir. సో మీ నేమ్, మీ ఏజ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? ఓకే. వెరీ సింపుల్గా క్విక్, బికాస్ చాలా మంది ఉన్నారు కదా. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను కూడా ఈ కమ్యూనిటీకి బరువు తగ్గడానికి వచ్చాను సార్. నేను 10 నెలల్లో 42 కిలోలు బరువు తగ్గి ఈరోజు చాలా హెల్దీగా ఉన్నాను సార్. నేను కూడా ఎక్కువ మందికి పీపుల్ హెల్ప్ చేయడం వల్ల నాకు పోయిన మంత్లో నాకు 14,250 రూపాయలు లీడ్ వచ్చింది సార్.
Okay, thank you so much, sir. Okay, yes, Madhu B. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు మధు. నేను కూడా ఈ ఫ్యామిలీకి నేను వెయిట్ గెయిన్ గురించి వచ్చాను సార్. సో బిఫోర్ ఈ కమిటీ రాకముందు అండర్ వెయిట్ లో ఉండేవాడిని. సో ఇప్పుడు హెల్తీగా వెయిట్ గెయిన్ అయినాను. దాంతో పాటు మా ఫ్యామిలీని అంతా నేను చేంజ్ చేసుకోగలిగాను. మా ఫాదర్ డయాబెటీస్ నుంచి నార్మల్ చేసుకున్నారు. మా మదర్ ఒక 11 kgs తగ్గారు. సో ఈ ప్రాసెస్ లో నాకు మా ఫ్యామిలీకి బాగా హెల్ప్ అయిందని నేను కొంతమందికి నేను హెల్ప్ చేస్తూ వాళ్ళందరినీ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ లో పెట్టడం ద్వారా, సో నేను బిఫోర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేటప్పుడు జస్ట్ ఒక 4,000 ఇన్కమ్ వస్తే చాలు నా హాస్టల్ ఖర్చులకు వస్తాయని చెప్పేసి నేను ఈ కమ్యూనిటీలోకి నేను ఎంటర్ అయ్యాను సార్. లాస్ట్ 2 years నుండి నేను ఫుల్ టైమ్ గా చేస్తున్నాను. సో నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి చెక్ ఇన్కమ్ వచ్చేసి 21,300. అలాగే నేను న్యూట్రిషన్ క్లబ్ కూడా రన్ చేస్తున్నాను. దానిలో వచ్చేసి 12,000 వచ్చింది సార్. రిటైల్ ఇన్కమ్ కూడా ఒక టోటల్ గా నాకు 42,000 ఇన్కమ్ అనేది లాస్ట్ మంత్ జనరేట్ అయింది సార్. ఇంత మంచి కమ్యూనిటీ నాకు పరిచయం చేసిన మా కోచ్ కి నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటి సార్, పీపుల్స్ కి హెల్ప్ చేస్తూ ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం నాకు ఇది బాగా నచ్చింది సార్. టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. సో అందుకోసం నేను దీన్ని క్లియర్ గా ఎంచుకొని నేను చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Madhu sir. Yes. So next వచ్చేసి Giri Lakshmi ma'am. Welcome. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు లక్ష్మి నాగార్జున. నేను కూడా రావడానికి మెయిన్ రీజన్ ఓవర్ వెయిట్ తో వచ్చాను. ఓవర్ వెయిట్ తో ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయ్యేదాన్ని. సో వెయిట్ తగ్గించుకునే ప్రాసెస్ లో నేను ఆల్మోస్ట్ 6 months లోనే 20 kgs వరకు వెయిట్ లాస్ అయ్యాను. సో ఇలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ నా వెయిట్ రిజల్ట్ అడిగిన వాళ్ళకి హెల్ప్ చేసే ప్రాసెస్ లో నాకు కూడా పార్ట్ టైం ఇన్కమ్ లాగా హెల్ప్ అవుతూ నేను లాస్ట్ మంత్ చెక్ 14,000 తీసుకున్నాను. అలాగే కొంత రిటైల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ నాకు 18,000 వరకు వచ్చింది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ ఫర్ ద ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. Amazing ma'am, amazing. Thank you so much. Yes, Geetanjali ma'am. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నేను ఈ కమ్యూనిటీకి మెయిన్ గా మా ఫాదర్ ద్వారా పరిచయం అయ్యాను. సో బిఫోర్ ఓవర్ వెయిట్ వల్ల పరిచయం అయ్యాను అనమాట. సో ఆ ఓవర్ వెయిట్ వల్ల చాలా వరకు పీసీఓడి ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ తో చాలా సఫర్ అయ్యాను. సో అక్కడ నుంచి మెయిన్ ఏమంటే థైరాయిడ్ ప్రాబ్లం ఇలాగ రావడం జరిగింది. సో బిఫోర్ జాబ్ చేసేదాన్ని. ఆ జాబ్ ఎక్కువగా చేసేటప్పుడు వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ వచ్చాను. సో అక్కడ కల్చర్ అంతా కూడా బాగా అలవాటు అయింది. ఆ కల్చర్ కి నేను అలవాటు పడలేకపోయాను మెయిన్ గా. ఎందుకంటే ఈ వెయిట్ అనేది చాలా వరకు ఇబ్బందికరంగా మారింది. సో ఎప్పుడైతే మా నాన్న న్యూట్రిషన్ స్టార్ట్ చేశారో నేను కూడా న్యూట్రిషన్ తీసుకొని విత్ ఇన్ 6 months లో 24 kilos వెయిట్ లాస్ అయ్యాను. ఆ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లోనే నాకు ఇది ఒక ఆపర్చునిటీ అనేది దొరికింది. సో ఈ ఆపర్చునిటీ మంచిగా నచ్చడం వల్ల నేను కూడా ఒక కోచ్ ఆప్షన్ తీసుకొని గత 2 years నుంచి ఒక ఫుల్ టైమ్ హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ కోచ్ గా ఉంటూ జర్నీ చేస్తున్నాను. సో లాస్ట్ మంత్ నా ఇన్కమ్ రీటైల్ అండ్ క్లబ్ ఇన్కమ్ అండ్ చెక్ అనేది ఒక 30,000 వరకు ఇన్కమ్ అనేది ఏం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much ma'am. Yes, Bharadwaj sir. Yes, unmute చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నేను ఫ్యామిలీకి పరిచయం అయ్యి ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అయిపోయింది. అండ్ 2 years గా అప్పుడు బిఫోర్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ లో చిన్నప్పుడు ఉండేవాడిని స్కూల్లో ఉన్నప్పుడు. అండ్ ఎప్పుడైతే నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానో, సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినప్పటి నుంచి నేను ఫుల్ టైమ్ హెర్బల్ లైఫ్ లోకి వచ్చాను. ఒక 4 months జాబ్ కూడా చేశాను. ఆ ప్రాసెస్ లో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాంటివి, వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి. సో ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అయ్యానో, ఎక్కువ మందికి హెల్ప్ చేయడం, దీన్ని ఫుల్ టైం కెరీర్ గా తీసుకున్నాను. లాస్ట్ 2 years గా ఫుల్ టైమ్ గా ఉన్నాను. అదే విధంగా మా పేరెంట్స్ ఇందులో ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఉన్నారు. 6 digits ఇన్కమ్ చూస్తున్నారు. సో దీన్ని నేను చూసి ఇది నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి అర్థం చేసుకొని నా జాబ్ ని క్విట్ చేసి లాస్ట్ 2 years గా ఫుల్ టైమ్ గా ఉన్నాను. ఎక్కువ మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకొని ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాను. అలాగే ఓన్ న్యూట్రిషన్ సెంటర్ కూడా రన్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే నాకు లాస్ట్ మంత్ వచ్చిన చెక్ ఇన్కమ్ 14,000 అండ్ క్లబ్ ఇన్కమ్ ఆల్మోస్ట్ రౌండ్ గా ఒక 40,000 వరకు ఉంటుంది సార్. ఆల్మోస్ట్ 50,000 ఇన్కమ్ అనేది నేను లాస్ట్ మంత్ తీసుకోగలిగాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. ఓకే, నెక్స్ట్ మౌలిక మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అనండా. సో నా పేరు మౌలిక. నేను కాకినాడ నుంచి కనెక్ట్ అవుతున్నానండి. నేను ఈ కమ్యూనిటీకి ఎక్స్ట్రా పార్ట్ టైం ఇన్కమ్ కోసం వచ్చాను. సో స్టార్టింగ్ లో నేను పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను వర్కింగ్. నేను లైక్ పార్ట్ టైం గా స్టడీస్ చేస్తూ నేను బీఫామ్ సెకండ్ ఇయర్ లో నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చాను. సో ఎక్స్ట్రా ఒక 5,000 ఇన్కమ్ వస్తే బాగున్నాయని. సో వచ్చినప్పుడు చాలా అండర్ వెయిట్ లో ఉండేదాన్ని నేను. ఎప్పుడైతే నేను అంత అండర్ వెయిట్ లో ఉండేదానో, సో కోచ్ గైడెన్స్ తీసుకుంటూ న్యూట్రిషన్ క్లబ్ కి కనెక్ట్ అవుతూ సో విత్ ఇన్ 3 months లో 13 kgs వెయిట్ గెయిన్ అయ్యాను.
సో వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఎక్కువ నాకున్న రిజల్ట్ ఎక్కువ పీపుల్స్ కి షేర్ చేయడం వల్ల అంటే కంపెనీ ట్రైనింగ్స్ కి కూడా క్వాలిఫై అవుతూ మంచిగా లైఫ్ స్టైల్ కూడా చేంజెస్ చేసుకోగలిగాను. సో ఇప్పుడు ఎంటైర్ మై ఫ్యామిలీ అంతా కూడా హబ్ లైఫ్ లోనే ప్రెసెంట్ మేము కెరియర్ రన్ చేస్తున్నాము. అండ్ ఫ్యూచర్ కూడా ఇదే అని డిసైడ్ అయ్యి ఆఫ్టర్ నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఫుల్ టైం హబ్ లైఫ్ చేస్తున్నాను అండ్ న్యూట్రిషన్ క్లబ్ కూడా రన్ చేస్తున్నాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఇది 7,561 రూపీస్ నా ఫస్ట్ చెక్ ఇన్కమ్. అండ్ నా లాస్ట్ మంత్ చెక్ ఇన్కమ్ 74,635 రూపీస్. టోటల్ క్లబ్ ఇన్కమ్ 94,000 మై లాస్ట్ మంత్ ఇన్కమ్. థ్యాంక్స్ టు మై స్పాన్సర్, థ్యాంక్స్ టు మై కోచెస్, థ్యాంక్ యూ మై మెంటర్ JV Swami sir and Madhuri madam. Thank you Herbalife, thank you everyone. Thank you so much, ma'am. Yes, Lakshmi ma'am. Lakshmi Subbareddy ma'am. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నేను కూడా ఈ కమ్యూనిటీకి మెయిన్ వచ్చి బరువు తగ్గడానికి వచ్చినాను. ఈ బరువుతో ఉన్నప్పటికీ నాకు కొన్ని అనారోగ్య సమస్యలు అనేటివి ఉన్నాయి. 10 years నుంచి స్కిన్ అలర్జీ సమస్యతో సఫర్ అయ్యి ఈ న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకునే తర్వాత నా ఆహారపు అలవాట్లన్నీ మార్చుకుంటూ హెల్దీగా కోచ్ గైడెన్స్తో నేను వితిన్ 4 months లో 12 kilos బరువు తగ్గినాను. నాకు బాగుంది కదా, నా ఫ్యామిలీకి కూడా యాడ్ ఆన్ చేశాను. ఇంకా 10 మందికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కోచ్ ఆప్షన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లెగసీ అనే ఆప్షన్ నచ్చి కోచ్ ఆప్షన్ తీసుకున్నాను. ప్రతి నెల 5 నుంచి 6 మందికి హెల్ప్ చేస్తూ వారిని ట్రైనింగ్ ఆర్ సపోర్ట్ సిస్టమ్ లో పెడుతూ వాళ్ళకి మంచిగా రిజల్ట్స్ ఇప్పిస్తూ నాకు లాస్ట్ మంత్ అనేది డీడీ అనేది 1,11,553 రూపాయలు అనేది డీడీ జనరేట్ చేసుకున్నాను. నేను వచ్చి లాస్ట్ 2 years నుంచి తీసుకుంటాను న్యూట్రిషన్. కానీ ఇందులో ఫుల్ టైమ్ గా 1 year నుంచి టుగెదర్ గా మా హస్బెండ్ నేను టుగెదర్ గా వర్క్ చేస్తున్నాము. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మై మెంటర్స్, స్పెషల్ థ్యాంక్స్ టు పద్మిని మేడం అండ్ కుమార్ సార్. Thank you so much, ma'am. Yes, Jairam sir, hand raise చేశారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మాది రిజల్ట్ షేర్ చేయడానికి కోసం మేనేజ్ చేయడం జరిగింది సార్. సో మన కమ్యూనిటీకి నేను వెయిట్ లాస్ పర్పస్ రావడం జరిగింది. సో లాస్ట్ 1.5 years నుంచి మన కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నాను. నేను 3 months 21 kgs బరువు తగ్గాను. సో నేను నా ఫ్యామిలీ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము. ద సేమ్ టైం నేను లాస్ట్ మంత్ ఇన్కమ్ కూడా నాకు అన్ని రిటైల్ క్లబ్ ఇన్కమ్ అన్ని కలుపుకొని నేను 1 lakh ఇన్కమ్ తీసుకోవడం జరిగింది సార్. Thank you so much. Thank you sir, thank you so much. Venkat sir, yes. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నా పేరు వచ్చేసి వెంకట్, నేను ఏపీ రామచంద్రపురం నుంచి కనెక్ట్ అయ్యాను. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ కమ్యూనిటీని నేను స్టార్ట్ చేసి 5 years అనేది కంప్లీట్ చేసుకోగలిగాను. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది ఏంటంటే నేను హెల్దీగా వెయిట్ గెయిన్ అనేది అయ్యాను. 3 months లో 25 kgs అనేది కమిట్మెంట్ గా మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఇలా ఉన్నామంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోగలిగాను. సో దీని ద్వారా ఏంటంటే మంచిగా వెయిట్ గెయిన్ చేసుకోగలిగాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మంచిగా దీని కమ్యూనిటీలో నేను రికగ్నిషన్ అనేది కూడా తీసుకోగలిగాను. సో దాంతో పాటు నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. కరోనా టైంలో పార్ట్ టైం ఇన్కమ్ కోసం తీసుకుందామని చెప్పేసి ఈ కమ్యూనిటీ చూస్ చేసుకున్నాను. సో మా మదర్ అండ్ ఫాదర్ ఆల్రెడీ లాస్ట్ 11 years నుంచి కూడా ఇదే కమ్యూనిటీలో 2,500 team అనే పొజిషన్ లో ఉన్నారు. సో దీంతో పాటు నేనేంటంటే దీంట్లో తీసుకునే వర్క్స్ ఏంటంటే ఆన్లైన్ వర్క్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటా. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో కానీ లేదా బయటకు అవుట్డోర్ లో నేను ఇన్విటేషన్ వర్క్ ఇస్తూ ఉంటా. సో అలా కూడా వర్క్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా న్యూట్రిషన్ క్లబ్ లో నేను ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటా. సో దాంతో పాటు ఏంటంటే మంచిగా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటూ ఉంటా ఈవెంట్ లో. అలాగే నేను పెద్ద పెద్ద ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటా. సో దాంతో పాటు నేను ఏదైతే ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉన్నాయో నేను ఏదైతే నేర్చుకుంటున్నా దాంతో పాటు కింద ఉన్న టీం కూడా నేర్పించుకోగలుగుతా. సో దాంతో పాటు దీంట్లో ఏంటంటే నేను ఎప్పుడైతే 2020లో స్టార్ట్ అయ్యానో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 13,179 రూపీస్ అనేది నేను ఇన్కమ్ తీసుకోగలిగాను. సో నాకు లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 41,000 అనేది నేను తీసుకోగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో అలాగే నాకు ఓన్ ఇన్కమ్ తో నేను ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన డ్రీమ్ అనేది నా ఓన్ ఇన్కమ్ తో నేను బైక్ అనేది తీసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ మై స్పాన్సర్. వీళ్ళు నా స్పాన్సర్ అనే దానికన్నా మా మామ్ అండ్ మా డాడీ అంటేనే చాలా ఇష్టం అనమాట. సో నా కమ్యూనిటీ పరిచయం చేసింది మా మామ్ అండ్ డాడీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హెర్బలైఫ్ న్యూట్రిషన్. Thank you so much, Venkat sir. Yes, Yuvaram. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు యువరామ్. నేను ఈ కమ్యూనిటీకి రానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా మదర్ వెరికోసిస్ అండ్ ఓవర్ వెయిట్ నుంచి సఫర్ అవుతుండే. నాకు ఈ ఆపర్చునిటీ మా కోచ్, మా అమ్మవారు చూపించినారు. నాకు దీనిలో ఇంకా ఫ్యూచర్ విజన్ అనేది బాగా కనబడింది. సో లాస్ట్ మంత్ ఫ్యూ పీపుల్స్ కి హెల్ప్ చేస్తూ
సిస్టమ్ లో పెట్టడం ద్వారా నాకు లాస్ట్ మంత్ వచ్చేసి 15,807 రూపీస్ అనేది జనరేట్ అయింది. థ్యాంక్ యూ మై కోచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పద్మిని మేడం అండ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఐ షేర్ మై స్టోరీ. సో నా పేరు వరుణ్. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ సార్. సో మై నేమ్ ఇస్ వరుణ్. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. ప్రెసెంట్ వరల్డ్ టీమ్ పొజిషన్ ఉన్నాను. సో ఐ బీన్ యూజింగ్ హెర్బలైఫ్ సిన్స్ ఐ వాస్ 3 years of age. సో చిన్నప్పటి నుంచి ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. నాకు మంచి హెల్త్ రిజల్ట్ కూడా వచ్చింది. రీసెంట్ కూడా ఐ వాజ్ ఏబుల్ టు గెయిన్ ఆల్మోస్ట్ 6 kgs ఆఫ్ లీన్ మసిల్ మాస్. సో నేను ఎలా వచ్చానంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. నా పేరెంట్స్ దీనిలో ఫస్ట్ వచ్చారు. సో ఐ గ్రూ అప్ వాచింగ్ దిస్ అమేజింగ్ న్యూట్రిషన్ అండ్ అమేజింగ్ ఆపర్చునిటీస్. సో ఐ ఫస్ట్ స్టార్టెడ్, నేను స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యాను. లైక్ మెనీ ఆఫ్ యూ, నేను కూడా స్టూడెంట్ ఏజ్ 18లోనే పార్ట్ టైం చేస్తూ నేను స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను స్టార్ట్ చేశాను. నా వచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు హెర్బలైఫ్లో ఎలా వచ్చింది, నా కాలేజ్ కూడా ఇవ్వాలి. అండ్ ఐ హవ్ డన్ మై MA అండ్ MBA టుగెదర్. కానీ రెండు మాస్టర్స్ డిగ్రీ కూడా ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్ ద రియాలిటీస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. బట్ నాకు ఇక్కడ వచ్చినట్టు నాకు అండ్ ఐఎమ్ హెల్పింగ్ సో మెనీ పీపుల్. నేను అన్ని యాక్టివిటీస్ చేస్తుంటాను, లైక్ బూట్ క్యాంప్స్, చెకప్ క్యాంప్స్, అండ్ ఐ కండక్ట్ ఆల్ మై డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ఇన్ మై న్యూట్రిషన్ సెంటర్. డైలీ మేము ఇలా సర్వీస్ ఇస్తుంటాము. సో I got recognized also for helping so many people. And రీసెంట్గా హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ చేయడానికి కూడా నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది, 8,000+ పీపుల్ ముందు. నేను మెయింటైనింగ్ అథ్లెటిక్ లైఫ్ స్టైల్ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ మై ఫ్యామిలీ. సో నా ఏజ్లో చాలా మంది వేరే కంట్రీస్లో ఉన్నారు, బట్ దే అన్ఏబుల్ టు గెట్ టైమ్ టు ఈవెన్ మీట్ దర్ ఫ్యామిలీ. కానీ ఇక్కడ నాకు ఆపర్చునిటీ, అవకాశం ఉంది. సో థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై బ్రదర్, మై స్పాన్సర్ అండ్ మై టీమ్. నా ఫస్ట్ చెక్ ఇన్కమ్ ఏజ్ 18, పార్ట్ టైం చేస్తూ నాకు 9,300 వచ్చింది, విత్ ఆల్మోస్ట్ 6,000 యాజ్ మై రీటైల్ ప్రాఫిట్. సో ఆల్మోస్ట్ 15,000 నాకు ఫస్ట్ మంత్లోనే వచ్చింది. సో మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్ ఆల్మోస్ట్ అప్ టు 70,000 to 80,000 ఆన్ యావరేజ్. సో విత్ మై రీటైల్ ఇన్కమ్ అండ్ క్లబ్ ఇన్కమ్, నాకు బిజినెస్ ఆల్మోస్ట్ 35 cities లో ఉంది అండ్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంది, 5 countries. సో నౌ ఐ విల్ షేర్ టు రాహుల్. ఎస్, వెల్కమ్ రాహుల్. Hello everyone, my name is Rahul. So already మాట్లాడాను కదా. సో దీనికి ముందు పర్సన్ స్పోక్ వాజ్ మై బ్రదర్. సో నేను ఈ హెల్తీ కమ్యూనిటీలో సేమ్ 21 years నుంచి వాడుతున్నాను న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అవన్నీ. అండ్ బికాస్ దట్ ఐ ఆల్సో గాట్ అమేజింగ్ రిజల్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూస్డ్ ఆల్ ది బేసిక్ ప్రోడక్ట్స్. దానివల్ల ఐ గాట్ లైక్ lean figure, but I wanted to also build muscle. సో 2018 నుంచి నేను అన్ని ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నేను మసిల్ బిల్డ్ చేశాను. సో అలాంగ్ విత్ బల్కింగ్ అండ్ కటింగ్ తో పాటు ఐ గాట్ అ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో నాకు మసిల్ బిల్డ్ అయింది. దానివల్ల నాకు చాలా మంది అడిగారు ఎట్లా చేస్తున్నారు అనేసి. సో దట్ ఐ స్టార్టెడ్ షోయింగ్ పీపుల్. సో ఐ స్టార్టెడ్ గెటింగ్ సమ్ చెక్ ఇన్కమ్ దాని ద్వారా. సో ఇది మా డిఫరెంట్ చెక్స్ చూసొచ్చు. అండ్ దిస్ మై రీసెంట్ చెక్ ఇన్కమ్. సో ఆల్సో గాట్ అరౌండ్ సమ్ 45,000 ప్లస్ డాలర్ చెక్. అంటే వేరే కంట్రీలో ఎవరైనా ఆర్డర్ చేసినా వాడు గెదర్ ఇన్కమ్. అడిషనల్లీ ఆల్సో గెట్ చెక్ ఇన్కమ్ ఫ్రమ్ like club profit, అంటే ఒక న్యూట్రిషన్ క్లబ్ నడిపిస్తాను. సో ఐ గెట్ అరౌండ్ 10,000 ఫ్రమ్ దట్. అండ్ ఆల్సో రీటైల్ ప్రాఫిట్ ఎవరికైనా డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ఇస్తున్నప్పుడు. సో బై అండ్ లార్జ్ పర్ మంత్ గెట్ అరౌండ్ 70,000 ఆర్ అబవ్. సో నేను బిజినెస్ ఎట్లా బిల్డ్ చేస్తానంటే చాలా సింపుల్ గా, నేను ఇట్లా పబ్లిక్ లో చెకప్ క్యాంప్ చేస్తూ, ఆఫీస్ చెకప్ క్యాంప్, కస్టమర్ కౌన్సిలింగ్, స్ట్రీట్ లో చెకప్ క్యాంప్, లేకపోతే అపార్ట్మెంట్ అఫ్రెష్ పార్టీ ఇది ఇన్విటేషన్స్. ఓకే, సో నా రిజల్ట్ వచ్చిన వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. దాని వల్ల ఏబుల్ టు టాక్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ బిల్డ్ మై బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. సో గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ మెంబర్స్, ఒకవేళ 18 to 30 years of age గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ మెంబర్స్ ఉన్నారంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, విల్ గెట్ అన్మ్యూట్ ఆప్షన్. ఎవరైనా ఉన్నారా గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ మెంబర్స్? ఓకే, ఓవర్ టు మౌలిక మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎలా అనిపించినాయి? వండర్ఫుల్ ఇన్కమ్స్ కదా, గట్టిగా క్లాప్స్ చేస్తారా మీరు అందరూ కూడా? సో ఎలా గ్రాటిట్యూడ్. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం ఇప్పుడు వరకు చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, సో వండర్ఫుల్ ఇన్కమ్స్ చూసాం కదా. సో ఇప్పుడు మన టైం అన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఆపర్చునిటీకి టేకప్ చేశారో, సో మనకి ఈ ఆపర్చునిటీ చాలా సింపుల్, ఫన్, మ్యాజికల్. సో మన టైం మన చేతిలో ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అనమాట. సో మిమ్మల్ని ఈ కాల్కి ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఆఫ్టర్ ఈ కాల్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పండి. ఎందుకంటే ఇంత బెస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ మీకు పరిచయం చేసినందుకు
మీ స్పాన్సర్ కి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ మనకి ఇక్కడ చాలా మంది బయట చాలా కాంపిటీషన్ పెరిగింది మనకి జాబ్స్ లోని. సో చాలా నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి, హెల్త్ కోల్పోతాం, చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ ఇది మనకి ఆల్ రౌండర్ అన్నమాట. హెల్త్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది. సో వండర్ఫుల్ ఇన్కమ్ టెస్టిమోనియల్స్ కూడా ఆల్రెడీ చూసారు కాబట్టి, సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ కాల్కి వచ్చారో సో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లో మనం అడుగు పెట్టాం. సో మళ్ళీ మనకి ఛాన్సెస్ రావు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం, రైట్ ప్లాట్ఫామ్. సో రైట్ డెసిషన్ అనేది మన చేతిలో ఉంది కాబట్టి సో మీ గుడ్ లక్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ లీడర్షిప్. సో థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానరాజు సార్ అండ్ సింథియా మేడం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో నెక్స్ట్ టైం ఈ కాల్ జరిగినప్పుడు, ఈ రోజు ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో ఈ కాల్కి, నెక్స్ట్ టైం ఇదే లింక్, ఈసారి మీరు ఎలా అయితే వచ్చారో నెక్స్ట్ టైం మీ ద్వారా ఒక్క పర్సన్ అయినా సరే కాల్కి ఇన్వైట్ చేయండి. సో ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ లైట్.